ఓకే మై డియర్స్, ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. పర్సనాలిటీ డెవలప్మెంట్. అగైన్ అవర్ టాపిక్ ఈజ్ దట్ లా ఆఫ్ అట్రాక్షన్ పార్ట్ 1, పార్ట్ 2 రేపు ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. రేపు సండే అని చెప్పేసి మీరు వస్తారు నాకు తెలుసు. ఓకే, మునిందర్ సార్ నాకు నిన్ననే రాత్రి కాల్ చేశారు. ఏమన్నారంటే, సార్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఖచ్చితంగా ఒక 2 కూలర్లు అరేంజ్ చేస్తారన్నారు. ఓకే, సో మీ గురించి ఎన్ఎస్వి విద్యా సంస్థలు మీకు ఇవ్వబోయేటువంటి ఈ యొక్క క్లాసెస్ పైన బాగా నేర్చుకుంటారు అనుకుందాం. నా తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానని మొన్న చెప్పిందా? యాజ్ ఎ డిగ్రీ స్టూడెంట్స్ మీరు ఎన్ని ఉద్యోగాలకు అర్హత ఉన్నారు? రైట్, గ్రూప్ 1 అనే పేరు విన్నారా? ఏంటిది అది? అందులో ఏమేమి ఉద్యోగాలు ఉంటాయి? తెలియదు, తప్పులేదు. గ్రూప్ 2లో ఏమేమి ఉంటాయి? కొద్దిమంది తెలుసు, కొద్దిమంది తెలియదు. రైట్, గ్రూప్ 1లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ కావాలి, ఎన్ని పేపర్లు ఉంటాయి? తెలియదు. రైట్, ఎన్ని సబ్జెక్టివ్ అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఎలా అన్నీ ఉంటాయి, ఏ సబ్జెక్టులు ఉంటాయి? మీరు ఇక్కడ రోజు దాదాపుగా 10 గంటలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, 8 గంటలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మీ యొక్క సమయాన్ని. ఇది మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది? పోలీస్ ఉద్యోగంలో ఎన్ని రకాల ఎగ్జామ్ పేపర్స్లో ఎలా ఉంటుంది? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎలా ఉంటుంది? బ్యాంకింగ్లో పిఓ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ప్రొబేషనరీ ఆఫీసర్స్ పిఓ అంటే క్లర్క్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎలా ఉంటుంది? వీటన్నిటిపైన ఒక అవగాహన మీకు కావాలా వద్దా? ఇప్పుడు డిగ్రీ కాబట్టి మనకు కావాలి. ఓకేనా? ఈ సెషన్లో అదే ఉంటుంది. మీరు మంచిగా నోట్స్ కూడా రాసుకొని పెట్టుకోండి. రయ్యా గట్టిగా చెప్పాలబ్బా. థ్యాంక్ యూ. నౌ ద ఫస్ట్ క్వశ్చన్ ఐ కెన్ ఆస్క్ యూ, హూ ఆర్ యూ? మై నేమ్ ఈస్ సరిత సార్. సార్ మై నేమ్ ఈస్ రాజశేఖర్ సార్. ఎస్, ఐ ఎమ్ నాట్ ఆస్కింగ్ యువర్ నేమ్. హూ ఆర్ యూ? వాట్ ఇస్ దట్ క్వశ్చన్? నేనే. ఎస్, ఐ ఆమ్ ద స్టూడెంట్ ఆఫ్ సో అండ్ సో కాలేజ్, ఐఎమ్ ద స్టూడెంట్స్ ఆఫ్ సో అండ్ సో గ్రూప్. లేకపోతే నేను పలాని నాన్నకి కూతుర్ని, పలాని అమ్మకి నేను కొడుకుని, పలాని అక్కకి నేను తమ్ముడిని లేదా చెల్లెని. ఇదేనా మనవి? చూద్దాం. లెట్ యూ సీ ద క్వశ్చన్. సేమ్ క్వశ్చన్, ప్లీజ్ యూ కెన్ ఆస్క్ యువర్ సెల్ఫ్. యూ కెన్ ఆస్క్ యువర్ సెల్ఫ్, హూ ఆర్ యూ? నేను ఎవరు అని అనుకున్న ఒక చిన్న ప్రశ్ననే వివేకానందుని ప్రపంచానికి పరిచయం చేసింది. మనిషి అంటే ఎవరు? మనిషి ఎందుకు ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడు? ఏ ఆధారం లేకుండా భూమి ఎందుకు గిరగిర తిరుగుతున్నది? అసలు దీని వెనుక ఉన్న శక్తి ఏంటి అని తెలుసుకోవాల్సిన విషయంతోనే ఎంతోమంది యోగులు ప్రపంచవ్యాప్తంగా మనకు పరిచయం అయ్యారు. ఎంతోమంది సైంటిస్టులు పుట్టారు. నౌ యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్ యువర్ సెల్ఫ్, హూ ఆర్ యూ? రైట్, ఇన్వాల్వ్ ఇన్ ద మ్యాటర్, యూ విల్ గెట్ గుడ్. చాలా అద్భుతంగా ఉంటుంది. నౌ యు ఆర్ ఏ, వాట్ ఈస్ సార్? సార్ ఐ ఆమ్ ఏ గర్ల్, ఐ ఆమ్ ఏ బాయ్. యు ఆర్ ఏ లివింగ్ మీట్ ఆన్ దిస్ వరల్డ్. లివింగ్ మీట్, అంతే కదా? నడవగలిగేటువంటి మాంసపు ముద్దవి, అంతేనా? ఇంకా వేరేదేమన్నా ఉందా? ఆలోచించగలం. 2 చెవులు, ఆ 2 చెవుల మధ్య ఒక తల, ఆ తలలో కాసింత బ్రెయిన్, ఆ బ్రెయిన్ కింద ఒక ముక్కు, నోరు, 2 కళ్ళు, కింద ఒక శరీరము, మాట్లాడడానికి గొంతు, ఆలోచించడానికి మెదడు, ఇవన్నీ కలగలిపితే మనం. ఇంకో రకంగా చెప్పాలంటే హూ ఆర్ యూ అంటే యు ఆర్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ థాట్, యు ఆర్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ థింకింగ్. ఎస్, యూ థాట్ దట్ ఐ వాంట్ టు బీ హియర్. ఇక్కడ ఉండాలనుకున్నావు, ఉన్నావు. ఈ డ్రెస్ నేను ఏదో వేసుకోవాలనుకున్నావు, వేసుకున్నావు. ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకున్నావు, జాయిన్ అయినావు. రైట్, నువ్వు నీ ఆలోచనే కదా. నీ ఆలోచన ఎలా ఉంటే నువ్వు అలా ఉంటావు. నీకు నచ్చిందే నువ్వు చేస్తావు, నచ్చింది నువ్వు చెయ్యవు. కాబట్టి యు ఆర్ ద లివింగ్ మీట్ యువర్ సెల్ఫ్. అండ్ యూ కెన్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్, వై డిడ్ యూ బార్న్ హియర్? ఈ భూ ప్రపంచమైనా నువ్వు ఎందుకు పుట్టినావు? You know, my dears, when you want to write some entrance exams, there are 4 options.
ఒక ఎగ్జామ్ రాయంటే 4 మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయచ్చు, బ్యాంకింగ్ ఎగ్జామ్ అయితే 6-7 ఉంటాయి. మరి ఈ భూమి పైన నిన్ను దేవుడు సృష్టించడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు బట్టలు కొనడానికి షాప్కి వెళ్ళావు అనుకోని ఏం చేస్తావు, 4, 5, 10, 20, 30, 50 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఒకటే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది డబ్బులను బట్టి. అక్కడ ఆప్షన్ సిస్టమే ఉంటుంది. చెప్పులు కొన్న దగ్గర ఆప్షన్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఆప్షన్ ఉంటుంది. చివరికి పెళ్లి సంబంధం దగ్గర కూడా ఆప్షన్స్ ఉంటే ఉండొచ్చు. ఓకే, ద బెస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఎమ్ ఐ రైట్ కదా? మరి నిన్ను ఈ భూమి మీద సృష్టించడానికి దేవుడికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్? 89 lakhs, 89 లక్షల ఆప్షన్స్ ఉన్నాయంట దేవుడికి. నిజమేనా? ఖురాన్ ఏం చెప్పింది, భగవద్గీత ఏం చెప్పింది, జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు? ఈ భూమి పైన 89 లక్షల జీవరాశులు ఉన్నాయి అన్నారు కదా. అందులో వీఆర్ 1 కదా. దేవుడు నీకు జన్మనిచ్చినప్పుడు అతను నిన్ను ఒక ఎనిమల్ గానో, ఒక బర్డ్ గానో, ఒక ట్రీ గానో, ఒక ఫిష్ లాగానో, ఇంకా ఎన్నో 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 రకాల ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడాను అవుట్ ఆఫ్ దట్ అంటే 89 లక్షల ఆప్షన్లలో he has selected only one option, that is called human being. అవునా కాదా? మనల్ని ఏమనుకున్నాడు, చెట్టులాగా సృష్టించాలనుకున్నాడు. వద్దులే, చెట్టు జీవితాంతం అందరికీ నీడనిస్తుంది కానీ ఒక దగ్గర ఉంటుంది, దీనివల్ల లాభం లేదు, వీడికి మనిషిలాగిస్తే వాడు బాగా బతికి 10 మందికి మంచి లైఫ్ ఇస్తాడని చెప్పేసి నీకు మానవ జన్మిచ్చాడు దేవుడు. చాలా ఆలోచించాడు దాని వెనకాల, చాలా అద్భుతంగా ఆలోచించాడు. నువ్వు ఊరికనే తయారు కాలే, రైట్? సరే, నీకు జన్మనివ్వాలనుకున్నప్పుడు ఏం చేశాడు? ఇలా చూశాడు భూమి మీదకి. 700 కోట్ల జనాభా ఉన్నది. అందులో పెళ్ళైన జంటలు పట్టుకొని అమెరికా తీసుకెళ్ళాడు. నిన్ను అమెరికన్ సెట్గా నువ్వు అనుకున్నాడు. ఆఫ్రికా అడవులలో పుట్టిద్దామా, యుగాండాలో పుట్టిద్దామా, రష్యా ఉక్రెయిన్లో అద్దనుకున్నాడు. చివరికి అద్భుతమైన ఉద్యమాల పురిడిగడ్డ తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాడు. బ్యూటిఫుల్ దంపతులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళిద్దరికి నేను ఇచ్చేశాడు. ఎంత అద్భుతమైన అమ్మనాలకి ఇచ్చాడు మనల్ని. డూ యూ థింక్ ఇచ్చాడా లేదా? అనుకున్నారా మా అమ్మ అందంగా లేదని, మా నాన్న బాగలేడు అనుకున్నారా? ఎందుకు? నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఒక డ్రెస్ తొందరగా చినిగిపోవచ్చు, నువ్వు కొనుక్కున్న చెప్పులు తొందరగా తెగిపోవచ్చు, నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఫ్రెండ్ నీకు అనుగుణంగా ఉండకపోవచ్చు, నీ జీవితంలో నీ సెలెక్షన్ ఫెయిల్ కావచ్చు. బట్ యువర్ పేరెంట్స్ ఆర్ ద సెలెక్షన్ ఆఫ్ గాడ్. అందులో ఏ తప్పు లేదు. నువ్వు ఏ తల్లికి కరెక్టో, ఏ తండ్రికి కరెక్టో, ఏ చెల్లకు ఏ అక్క కరెక్టో అలాంటి ఇంట్లోనే నీకు మంచి జన్మను అందించాడు దేవుడు. సో మన ఫ్యామిలీకి మనం హ్యాపీగా ఉండాలి. ఎమ్ ఐ రైట్? అవునా కదా? కాబట్టి అలాంటి ప్లేస్లో మనం పుట్టినాం. ఇలా పుట్టినాం, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది కూడా దాటేసినాం, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. అంతే కదా? సో మన గురించి మనం సెర్చ్ చేయాలి, మన జీవితాన్ని మనం. కాబట్టి మరి ఈ భూమి మీద మనం ఎందుకు పుట్టినామంటే, ఇప్పుడు మనం ఒక ఫోన్ కొంటే ఫోన్ని ఎలా వాడాలో ఒక మాన్యువల్ ఉంటుంది. ఒక వాషింగ్ మెషిన్ కొంటే దాన్ని ఎలా వాడాలి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, మనకు మాన్యువల్ బుక్ ఉంటుంది. నిన్ను తయారు చేసినప్పుడు దేవుడు మాన్యువల్ బుక్ తయారు చేసి ఆ బుక్కి లాక్ వేసి లాక్ నీ చేతిలో పెట్టాడు. హౌ డు యూ కర్వ్ యువర్ సెల్ఫ్? ఓకే, దెన్ హూ డు యూ లవ్? యూ నీడ్ టు లవ్ టు యువర్ పేరెంట్స్ దట్ దే గివెన్ అస్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. అమ్మ చదువుకోకపోయినా చదువు అందిస్తుంది, నాన్న చదువుకోకపోయినా చదువు అందిస్తున్నాడు, నాలాగా నువ్వు కష్టపడద్దని నీ తల్లి నీకు ఆడపిల్లకి చెప్తూనే ఉన్నది. బిడ్డ మా లైఫ్ ఏమైనా పర్లేదు, నువ్వు మంచిగా చదువు అంటున్నాడు. దేశంలో ఉండేటువంటి మీ నాన్న చెప్తున్నాడు, నాలాంటి పరిస్థితి నీకు రావద్దు నాన్న, నువ్వు బాగా చదువుకో. ఆ ఆస్తులు అమ్మాయినా సరే నేను నీకు ఏదంటే అది ఇస్తాను, నీ తండ్రి చెప్తున్నాడు, తల్లి చెప్తున్నాడు, నీకు సపోర్ట్గా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించుకో, అమ్మ నాన్న లేనటువంటి లైఫ్ ఎంత ఇబ్బందిగా ఉంటుంది, రైట్? మొన్న చెప్పా, సింధుజన్ అమ్మాయి మన దగ్గర ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ సాధించి, సార్ నేను ఎవరికి ఫోన్ చేయాలి అని అన్నప్పుడు ఆమె సన్మానం చేసేటప్పుడు ఇక్కడ ఒక మాట ఏముందంటే, మీరు అందరు వేడి వేడి అన్నం తినుకుంటూ వస్తారు, నేను మా చెల్లెకి అన్నం వండి పెట్టి నేను ఇక్కడికి రావాలి. ఎన్నోసార్లు మా అమ్మ నన్ను తిట్టిందని, నా అమ్మతో నాకు గొడవైందని నా ఫ్రెండ్స్ ఎంతో మంది ఏడవగా చూశాను. నాకే గనక అమ్ముంటే నేను మా అమ్మ కొట్టినా తిట్టినా నేను ఏం అడగపోయేదాన్ని, ప్రతిరోజు అమ్మ కాళ్ళు మొక్కేదాన్ని అని చెప్పింది. మీకు తెలియదు ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు ఎంత ఇబ్బంది పడుతున్నానో. ఒక పండగ వస్తే మా మమ్మీని అది కొనివ్వండి ఇది కొనివ్వని మీరు అందరూ అడుగుతుంటారు. నేను ఇంటికి వెళ్ళి ఎవరిని అడగాలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరు లేకుండా నేను జీవితంతో పోరాటం చేస్తున్నా. సూసైడ్ చేసుకోవాలని 100 సార్లు అనిపించినా, నేను చచ్చిపోతే మా చెల్లె బతుకు ఇబ్బంది అవుతుందని నేను మా చెల్లె కొరకు బతికిన. ఈ రోజు ఇన్ఫోసిస్ ఉద్యోగం వచ్చిందంటే ఇదంతా ఎన్ఎస్సి కాలేజ్ యొక్క గొప్పతనం. మన అమ్మాయి చెప్తే ఏడువని అమ్మాయి లేదు, కళ్ళ నీళ్ళు పెట్టుకున్న అబ్బాయి లేడు. నవీన్ రెడ్డి సార్ సైతం
ఏడ్చాడు. ఆ రోజు మనం చీఫ్ గెస్ట్గా లోకల్లో ఉండేటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐ మీ పేరు ఏదో ఉంటుంది లేడీ, ఆమెను తీసుకెళ్తే ఆమె కూడా చాలా ఏడ్చింది. కాబట్టి అమ్మ నాన్న మిస్ అయిన వాళ్ళకి అలా బాగా తెలుస్తుంది. వాళ్ళు మనతో ఉన్నారు అనుకుంటే దెన్ వీ హ్యావ్ టు లవ్ అండ్ రెస్పెక్ట్ దెమ్. నెక్స్ట్, అమ్మ నాన్న తర్వాత మనకి గురువు. చిన్నప్పటి నుండి ఒక్కొక్క గురువు మనల్ని ఒక్కొక్క మెట్టెక్కిస్తుంటే ఈ రోజులో ఉన్నాం. నేను మొన్న సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మాట చెప్పాను, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యా బుద్ధులు చెప్పిన గురువులకి. వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ ఉన్నామని. కాబట్టి వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్గా ఉందాం. నెక్స్ట్, మొన్న మీకు చెప్పాను, మీ ఇల్లుకు మీరు కరెక్టా, మీ అమ్మకి మీరు కరెక్టా, మీ నాన్నకి మీరు కరెక్టా, దేవుడు కరెక్ట్గా సెట్ చేసి పంపించారు. కానీ వాళ్ళు కోరుకునేటువంటి లక్ష్యాలని చేరగలిగేటువంటి కాన్సెప్ట్ మీలో ఉందా? చాలా మంది అనుకున్నా లేదు సార్. మరి ఈరోజు గ్రూప్ 1 అంటే తెలియదు అంటున్నారు, గ్రూప్ 2 అంటే ప్రాపర్ ఐడియా లేదు అంటున్నారు, గ్రూప్ 4 ఉద్యోగాలు అంటే తెలియదు అంటున్నారు, ఏ ఉద్యోగానికి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం ఉంటుందో తెలియదు అంటున్నారు. మరి ఇవన్నీ డిగ్రీ విద్యార్థికి తెలియకపోతే ఇంకెవరికి తెలియాలి? మీ ఇంటికాడ ఒక గేదె ఉంది, దానికి తెలుస్తుందా? అవసరం లేదు కదా, మనకే తెలియాలి. సో ఇప్పుడు మీకు తెలిసి దానికి చేంజ్ కావాలనుకుంటున్నారా, ఇలాగే ఉండాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ చేంజ్? ఎస్, ఓకే. దెన్ హౌ డు యూ కర్వ్ యూ, హౌ డు యూ చేంజ్ యువర్ సెల్ఫ్? నిన్ను నువ్వు మార్చుకోవాలంటే ముందుగా యూ నీడ్ ఏ లాటరల్ థింకింగ్. లాటరల్ థింకింగ్ అంటే ఏంటిది? మీరు అక్కడ చూస్తేనే కనబడుతుంది, రైట్? దాన్ని ఏం తయారు చేస్తాం? ప్రశ్నించే గుణం ఉండాలి. లాటరల్ థింకింగ్ నేను మీకు చెప్తాను. సపోజ్ ఒక ఆయన వచ్చేసాడు, ఎస్ ఐ వాంట్ టెల్ యువర్ స్టోరీ. ఓకే సార్, టెల్ us. Once upon a time there was a king. Okay, king, yes. He had 4 sons. No, 7 sons. Okay, 7 sons, and all of them went for hunting and they caught some fish and came back to the ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు. మంచిగా విన్నాం, అయిపోయింది. లాజికల్ రేషనల్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది. లాటరల్ థింకింగ్ ఎలా ఉంటుంది? సార్ ఒక విషయం, దెర్ వాజ్ ఎ కింగ్. ఓకే, కానీ కింగ్కి 7 కొడుకులు ఎందుకు సార్? ఒక కింగ్ 7 కొడుకులు అంటే దేశంలో ఉన్నాడు 20 కొడుకులు కూతురు అనుకుంటూ పోతే దేశం అప్పుల పాలవుతుంది. ఎక్కువ జనాభా ఉంటే దేశం ఇబ్బంది పడుతుంది. కాబట్టి అది తప్పు అనిపించింది సార్. రెండో లాటరల్ థింకింగ్, ఓకే 7 కొడుకులు వేటకు వెళ్ళారు. ఏం వేటకు వెళ్ళారు? చేపలు పట్టడానికి వెళ్ళారు. అరే రాజు కొడుకు చేపలు పట్టడం ఏంది? ఎస్, ఏ సింహాలు కదా చెప్పాల్సింది, ఏ పుల్లతో కదా పోట్లాడాల్సింది. రాజు కొడుకులు ఎందుకు? ఆ రాజు దేశంలో ఉండే వాళ్ళు చేపలు పట్టే వృత్తున్న వాళ్ళు చేపలు పడతారు కదా. అప్పుడు రాజు అనేది ఎక్కడ ఉంది సార్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ లాటరల్ థింకింగ్. అది మీకు డెవలప్ అవ్వాలి. డిగ్రీ విద్యార్థిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఒక ఐడి కార్డు మెడల్ వచ్చుకొని బ్యాగు చేతిలో పట్టుకొని కాలేజీకి వస్తే నువ్వు విద్యార్థి కాలేవు మిత్రమా? కాలేవు. యూ షుడ్ కమ్ విత్ యువర్ లేటెస్ట్ న్యూ ఐడియాస్. ఒక స్ట్రాటజీతో మనం బయటకు రావాలి, రైట్? నెక్స్ట్, ఫస్ట్ బీ అవర్ సెల్ఫ్. ఎలా ఉండాలి సార్? ఇప్పుడు మనం ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం. మాలాంటి వాళ్ళం వచ్చి చాలా అద్భుతంగా మోటివేట్ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగం అంటే మీకు ఇలా వస్తుంది నాన్న అని చెప్తాం. మేము ఉద్యోగాలు సాధించినాం. ఒక ఉద్యోగం లేనోడు ఎంత చెప్పినా వేస్ట్. కానీ ఉద్యోగం ఉన్నోడు అనుభవంతో మాలాంటి వాళ్ళు చదివితే ఒకేసారి 3, 4, 5 ఉద్యోగాలు సాధించిన వాళ్ళు మా అనుభవాలు చెప్తాం. ఏ పుస్తకం చదివితే బెటర్, ఈజీగా ఉద్యోగం వస్తుంది. మేము మీలంతా ఇంటెలిజెంట్ కాదు. మీకున్నట్టుగా 970 మార్కులు మాకు ఇంటర్మీడియట్లో లేవు. మీరు చదివిన స్టాండర్డ్ స్కూళ్ళలో మేము చదవలేదు. మాకంటే మీరు చాలా తెలివిమంతులు, బుద్ధిమంతులు, గొప్ప వాళ్ళవు. మాలాంటి వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినప్పుడు మీకు రావా అని మేము మిమ్మల్ని మోటివేట్ చేస్తాం. ఎస్, వస్తాయి సార్ అని మీరు అంటారు. ప్రిపేర్ అవ్వడానికి వెళ్తూ ఉండగానే ఏ వేస్ట్, ఏం ఉద్యోగాలు ఉంటాయి ఇవాళ రేపు, అది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాడో, ఆల్రెడీ వెనక అన్నీ అయిపోయినాయట అని ఒక్క మాట అనగానే ఎక్కడి దాకా వెలుగుతున్న వాళ్ళు కొంచెం వెనక్కి వస్తాం, రైట్? అందుకే చెప్తున్నాను, ఫస్ట్ బీ యువర్ సెల్ఫ్. భయపడకండి, మన మీద మనం ఉండాలి. ఎంత బీ అవర్ సెల్ఫ్ అంటే కంట్రోల్ అండ్ స్కిల్ఫుల్ యూ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఎస్వి జూనియర్ కాలేజ్ అని ఉంటుండే, ఇప్పుడు శ్రీ చైతన్య కాలేజ్లో ఉండిపోయింది. ఇక్కడ చాలా ఫేమస్ ఒకప్పుడు కాలేజ్. అందులో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా ఒక అతను పనిచేస్తుండే. హిజ్ నేమ్ ఈజ్ దట్ శ్రీనివాస్. హీఈస్ ఫ్రమ్ ఖమ్మం. యూనో హైయెస్ట్ సాలరీ ఆ కాలేజ్లో, ఆల్ ఫోర్స్ కాలేజ్ కంటే కూడా ఎక్కువ జీతం తీసుకునేవాడు. శ్రీనివాస్ సార్ క్లాస్ అంటే ఎంపీసీ విద్యార్థులకి ఒక ఉంటుందన్నమాట. ఆ లెవెల్ సార్ అతను. అట్లాంటి సారు దాదాపు నెలకి ఆ రోజుల్లోనే 8 సంవత్సరాల క్రితము నెలకి 40,000 రూపాయల సాలరీ తీసుకునే అతను, రైట్, ఉద్యోగానికి రాజీనామా చేసి 2012 డిఎస్సికి చదువుతున్నాడు. అప్పుడు అడిగాడు నేను, సార్ మీరు అంత పెద్ద సాలరీ తీసుకుంటారు, జగిత్యాలలో మ్యాథ్స్ అంటే మీరు తప్ప ఇంకొకరు లేరని మీకు పేరుంది,
మీరు ఐఐటి, ఆ రోజులో ఐఐటి, ఇప్పుడు జేఈ ఉంది కదా, ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఎంసెట్ ఎగ్జామ్ అంటే మీ పేరే ఉంటుంది సార్. మరి మీరు ఎందుకు ఇట్లా అంటే, సార్ ఇప్పుడు ఇంతకుముందు డిఎస్సిలో నాకు ఉద్యోగం పోయింది సార్. సార్ మీది ఏది సార్? ఖమ్మంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్? 2 పోస్టులు ఉన్నాయి సార్. 2 ఉన్నాయి కాదు, 2 ఉన్నాయి సార్. సీ ద డిఫరెన్స్. 2 పోస్టులా సార్? 2 పోస్టులకు మీరు ప్రిపేర్ అవుతారా సార్? అది 40,000 జీతాన్ని వదిలిపెట్టుకొని. రాయిందర్ సార్ అందులో 1 పోస్ట్ నాది. హౌ సార్ మీకు ఎలా వస్తుంది? 2008 డిఎస్సి రాసినప్పుడు 1 మార్కుతో పోయింది అంటే హైయెస్ట్ నేనే కదా. నా ముందట వరకు ఉద్యోగం వచ్చింది, నేనే ఉన్నా కదా. ఇప్పుడు కూడా నా వెనక ఎవరు లేడు, నా ముందెవరు లేడు. ఉద్యోగం నాదే, అందుకే కూర్చున్నా. దట్ ఇండికేట్స్ దట్ బీ యువర్ సెల్ఫ్. అర్థమైందా సార్? జాబ్ వచ్చిందా సార్? వచ్చింది. సినిమా సార్కి వచ్చింది. ఎలా వచ్చింది సార్? ఖమ్మం జిల్లా ఫస్ట్ ర్యాంకర్గా వచ్చింది. ఘనంగా సన్మానం చేసి పంపించారు ఇక్కడ నుండి ఆయన. సో ఆ కాన్సెప్ట్ మనకు ఉండగలగాలి. ఓకే, నౌ వాట్ ఈస్ యువర్ అసెట్? సార్ మా నాన్న పెద్ద ఇల్లు కట్టాడు సార్, నాకు మొన్న బర్త్డేకి గిఫ్ట్ కొనిచ్చాడు సార్. ఆల్రెడీ మా అమ్మ మంచి 2 తులాల నెక్లెస్ వేసింది సార్. మా మేనమామ నాకు అది కొనిచ్చాడు, ఇది కొనిచ్చాడు. ఇవి నీ అసెట్స్. ఉన్న రోజులు ఉంటాయి, తీసి ఇట్లా పడేస్తే పోతాయి, ఏ దొంగోడు పట్టుకపోతే ఎటో పోతాయి. అసెట్ అంటే నీ హృదయంలో ఉండాలి, నీ నుండి వేరు చేయలేనటువంటి తెలివి తేటలు నీ అసెట్. సో నీ అసెట్ అనేది నిన్ను నుండి దూరం చేయలేదు అనమాట. ఈ రోజులలో డిగ్రీ ఇస్ నాట్ ఎనఫ్. డిగ్రీ సరిపోతుంది అనుకుంటే ఈ కోచింగ్ ఎందుకు? దీనికి ₹1,00,000 ఖర్చు పెట్టి ఎన్ఎస్సి విద్యా సంస్థలు ఇవన్నీ చేయడం దేని కొరకండి? మిత్రులారా, డిగ్రీ పూర్తయితే ఈ చేతిలో మీకు డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే ఈ చేతిలో కొన్ని ఉండాలి. అవే బాడీ లాంగ్వేజ్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, చేంజ్ మేనేజ్మెంట్, లాటరల్ థింకింగ్, ఓకే, సివి, గ్రూప్ డిస్కషన్, స్ట్రెస్ మేనేజ్మెంట్, మాక్ ఇంటర్వ్యూస్, సెల్ఫ్ ఎస్టీమ్, ఫైనల్లీ సక్సెస్. ఇవి ఉండాలి నీ చేతిలో. ఇవేవి లేకుండా కేవలం నేను డిగ్రీ పూర్తి చేశారంటే నువ్వు అక్కడ కేవలం ఏమవుతున్నావో తెలుసా? ఒక 2 విషయాలు ఉంటాయి, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్. కెన్ ఎనీబడి సే ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్? నాకు చెప్పకపోయినా మీరు థింక్ చేయండి. ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్. ఓకే, 30 సెకండ్స్ టైం ఇస్తా, పక్కలతో డిస్కస్ చేయండి. స్టార్ట్. నువ్వేమనుకుంటున్నావు మీ ఫ్రెండ్కి చెప్పు. రైట్, లెట్ మీ కమ్. సార్ ఎడ్యుకేషన్కి క్వాలిఫికేషన్కి ఏంటి? రేపు ఎగ్జామ్ ఉన్నది, యాన్యువల్ ఎగ్జామ్ ఉన్నది. వారం రోజుల ముందు ఒక స్టడీ మెటీరియల్ తీసుకున్నాం, చదివేసినాం, క్వశ్చన్ టు ఆన్సర్ రాసినాం, బయటకు వచ్చేసినాం. క్వాలిఫైడ్ ఫస్ట్ ఇయర్, దెన్ ప్రమోటెడ్ టు సెకండ్ ఇయర్, అక్కడ జరిగింది. క్వాలిఫైడ్, ప్రమోటెడ్ టు థర్డ్ ఇయర్, అక్కడ జరిగింది. క్వాలిఫైడ్. రేపు ఎక్కడికి పోయినా క్వాలిఫైడ్ అవుతూ ఉంటాం. మరి ఎడ్యుకేషన్ అంటే ఏంటి సార్? క్వాలిఫైడ్ అనేది ఉద్యోగాలను తీసుకోవడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎడ్యుకేషన్ అంటే ఏంటిది? నువ్వు చాలా నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నుండి నేర్చుకోవాలి, పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి, దాని లోపల ఉన్న సారాన్ని అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా ఇది ఎందుకు పుట్టింది ఇక్కడ, దీని వెనకాల ఎవరు ఉన్నారనే థాట్తో నువ్వు బయటకు రాగలగాలి. లేదు రేపు నువ్వు ఒక ఉద్యోగి అయినావు, లేదా ఒకతను ఉద్యోగి అయ్యాడు, అతనికి క్వాలిఫికేషన్ ఉన్నది కాబట్టి డిగ్రీతో ఒక గ్రూప్ 1 ఉద్యోగానికి అర్హుడయ్యారు, గ్రూప్ 1 ఉద్యోగం చేస్తున్నాడు. రేపు ఒక 20-30 లక్షల లంచం తీసుకుని అతను దొరికాడు. అతడు క్వాలిఫైడ్ కానీ ఎడ్యుకేటెడ్ కాదు. అర్థమైందా? కాబట్టి మనం ఎడ్యుకేటెడ్ అవ్వాలి. ఎడ్యుకేటెడ్ అవ్వాలి అంటే ఇలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. రైట్, ఇంకా అద్భుతం ఉంటుంది. స్లైడ్ చూడండి. వాట్ ఈస్ యువర్ జర్నీ యాజ్ ఎ డిగ్రీ స్టూడెంట్స్? ఇప్పుడు మీ జర్నీ ఏంటిది? సార్ ఇంటర్ అయిపోయింది, డిగ్రీకి వచ్చేసినాం సార్. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కరోనా పోయినాయి, లాస్ట్కి ఇప్పుడైతే ఓకే. ఇక్కడ నుండి ఎటు పోతాం సార్? యువర్ ఆన్ ద రోడ్. లైఫ్ ఈజ్ ఏ గేమ్. ఈ గేమ్లో మనం రావాలి. కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. అందులో పర్సనాలిటీ డెవలప్మెంట్ నువ్వు చేంజ్ చేసుకోవాలి. సో బీ ఏ ఛాంపియన్ ఇన్ ద లైఫ్ గేమ్. రైట్ సార్, నేను తోపులు సార్ ఎన్ఎస్సి కాలేజీలో. సార్ నా స్టాటిస్టిక్స్లో నన్ను మించిన లేరు సార్, ఎన్పిసిఎస్లో నన్ను మించిన లేరు సార్, బికమ్ కంప్యూటర్లో నాదే చేయి సార్. ఇలా శాతవాహన యూనివర్సిటీలో అందరినీ తీసుకొస్తే, నీలాంటి వాళ్ళని తీసుకొస్తే అక్కడ నువ్వు ఛాంపియన్గా ఉన్నప్పుడు యు ఆర్ ద గ్రేట్. లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థుల స్టార్ట్స్ అందరిని పట్టుకొస్తే ఆ స్టార్ట్స్లో టాప్లో ఉంటే యు ఆర్ ద గ్రేట్, యు ఆర్ ద ఛాంపియన్. అది మనకు కావాల్సింది. అర్థమైందా? రైట్, దెన్ వేర్ డు యు సీ? ఒక 5 సంవత్సరాలతో మీరు నేను కలుద్దాం. నేను మిమ్మల్ని ఎలా చూడాలి?
మీ అపాయింట్మెంట్ కొరకు నేను మీ వెంటబడాలి, మిమ్మల్ని గెస్ట్గా ఈ కాలేజీ వాళ్ళు పిలవాలి. సార్ వాడు సాధ్యమవుతుందా? దయచేసి నమ్మకండి. బీ యువర్ సెల్ఫ్ అన్నాడు. సీరియస్గా ఆలోచించండి, అవుతుంది. మీ ఇంటిగా ఉన్న కోడి పిల్లని నేను విలువనండి, ఇక్కడికి మిమ్మల్ని పిలుస్తాను. ఓకేనా? మొన్న మధ్య ఒక స్టేటస్ పెట్టినాను నేను. ఒక చిన్న అబ్బాయి అమ్మాయి మధ్యలో, అంటే పెళ్ళైన భార్యాభర్తల మధ్యలో ఒక గొడవ అయితే, ఇది మీకు తెలుసు కదా, దాన్ని ఏమంటారు, భార్యాభర్తలతో గొడవ అయితే కౌన్సిలింగ్ ఇస్తారు చూడండి. సఖీ కేంద్రం వాళ్ళు రమ్మంటే వాళ్ళకి మోటివేట్ చేయడానికి వెళ్ళినాను ఒక ఏరియాలో. అక్కడ ఆ పిల్ల పాపం డిగ్రీ అది మంచి వెల్ ఎడ్యుకేటెడ్. ఈ డిగ్రీ అయిన అమ్మాయిలందరికీ దరిద్రానికి దుబాయ్ సంబంధాలు దొరుకుతాయండి. అవునా కాదా? అంతే అవే ఉంటాయి, దుబాయ్ కేసులో ఉంటాయి. ఆడు ఏ ఇంటర్వ్యూ చదువుతాడో వచ్చేసి పెద్ద ఇట్లా ఇంత పెద్ద దొడ్డు సైన్ వేసుకుంటాడు, ఇక కాలు కిందనే పెట్టాడు, బైక్ మీద తిరుగుతూనే ఉంటాడు, అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, పోయేటప్పుడు ఉన్నాయని నమ్ముకొని పోతాడు, మళ్ళీ అటే పోవాలి కదా. అది ఏదో జరిగింది మొత్తం మీద. అయితే ఆ పిల్లని సరిగా పట్టించుకుంటున్నాడు, అది పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది, ఆమె సూసైడ్ దాకా పోయింది. కౌన్సిలింగ్ దగ్గర రమ్మన్నప్పుడు నేను అడిగాను అమ్మాయిని ముందు అడిగి, ఏంటమ్మా నీ ప్రాబ్లం అంటే, సార్ అతను ఎవరో లవ్ చేసిండాడు సార్ ముందుగానే, నన్ను ఆమెనే మోసం చేసిపోయింది, నువ్వు కూడా చేసిపోతావా అంటుంది సార్ నన్ను. ఒకటి. రెండోది, నా ప్రేమను నేను చాలా మంచిగా అర్థం చేసుకోలేదు, కానీ అలాంటి ప్రేమ నీకు వంచలేకపోతున్నా అంటుంది సార్. సార్ కట్టుకున్న భార్యనికి ఇట్లా అనడానికి ఆయనకు నోరెలా వస్తుంది సార్? ఎంత చదువుకున్నా, నా లైఫ్, మాకు ఆర్థిక పరిస్థితి మంచి లేక ఇతన్ని పెళ్లి చేసుకున్నా సార్, కానీ నేను ఎందుకు అర్థం చేసుకుంటలేడు అని చెప్పేసి ఆమె చాలా ఏడ్చింది. పాపం పిల్ల మీ అంత ఏజ్ అని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇంటర్లో మంచి మార్కులు ఉన్నాయి, డిగ్రీ కూడా మంచి ఉన్నది. ఎస్ఐ ఇవన్నీ ఇన్న తర్వాత ఒకటే ఒక్క మాట, అరే రారాని వాటికి రూమ్లో పట్టుకుపోయాడు, ఇష్టం నోటు కొట్టాడు. ఈ కొట్టుడు నీ భార్య ముందు కొడితే నీ ఇజ్జత్ పోతుండే బిడ్డ, నువ్వు కాళ్ళు మొక్కుతావో ఆమె గదవ పట్టుకుంటావో ఏం చేస్తావో నాకు తెలియదు. ఇప్పుడు నేను నీతో వస్తా అని చెప్పు. నువ్వు బాగా గొప్పను అనుకుంటున్నారా? ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంకా ఆమె గురించి ఇక్కడ చెప్తున్నావా? నువ్వు ఇంత గొప్పను వారా నువ్వు? రైట్? ఎక్కడుందో చెప్పరా మరి, దాన్ని పట్టుకొస్తా ఇప్పుడు దాంతో నీకు పెళ్లి చేస్తా. ఎస్ఐ భాష ఎట్లుంటుందండి? రైట్? ఇవన్నీ ఎలా అంటే, నిజానికి వాడు అంతా ఆమెను హింసించినా కానీ ఫోన్ చేయకుండా 4 నెలలు అవుతుంది సార్, ఫోన్ చేయడు సార్, నాకు ఫారిన్లో ఉంటాడు, ఫోన్ చేయడు. నేను 20 సార్లు ఫోన్ చేసి మాట్లాడు, మరి ఆయన అక్కడ మేనేజర్ కాదు, ఓకే, ఒక కంపెనీ CEO కాదు, ఏం కాదు, ఒక ఆర్డినరీ ఉద్యోగి. కానీ నా భర్త అంటే నాకు ప్రేమ ఉండదా సార్? ఫోన్ చేస్తే మాట్లాడు సార్, మాటకి నాకు ఆమెనే గుర్తు, ఆమె ఎవరు, మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? రైట్? సి మై డియర్స్, మనకి ఆ కాన్సెప్ట్ బాధ అనిపిస్తుండొచ్చు, కానీ అందులో కనుక మనం ఉంటే ఆ నరకము ఇబ్బంది ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో 5 ఏళ్ల తర్వాత మీరు ఉండొద్దు అని నేను అంటున్నాను. వేర్ డు యు సీ యువర్ లైఫ్? ఓకే, అక్కడ ఉండొద్దు. నువ్వు ఎక్కడ ఉండాలి సార్? పేపర్లో కనబడాలి, నీకు ఒక రెస్పెక్టెడ్ ఫ్యామిలీలో నువ్వు కనబడాలి. రైట్? సో దట్స్ వాంట్ యూ. నౌ what is the biggest crime in the 21st century is that, ఏంటి చెప్పండి? లివింగ్ వితౌట్ ఎనీ రిస్క్. ఏదన్నా చేయాలంటే ఏ రిస్క్ ఎవరు తీసుకుంటాడు రా? వద్దు, ఇలాగే ఉండి పదం. ఏ రిస్క్ లేకపోవడమే పెద్ద రిస్క్. నౌ ఆర్ యు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, కెన్ యూ ఛాలెంజ్ ఏ రిస్క్ ఆర్ ఏ కంఫర్ట్ సీకర్? అంటే రిస్క్ టేకర్, కంఫర్ట్ సీకర్ అని 2 రకాలుగా ఉంటాయి మన దగ్గర పదాలు. రిస్క్ తీసుకోవడం నీకు ఇష్టమా? కంఫర్ట్ చూడడం నీకు ఇష్టమా? కంఫర్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి ఆ జోన్లో మనం బతకలేమండి, అందులో బతికితే అంతే సంగతి. కంఫర్ట్ జోన్ నుండి బయటకు రాగలగాలి. దెన్ వీ కెన్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. లాటరల్ థింకింగ్ అదే చెప్తుంది, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. కాబట్టి ఈ సొసైటీలో 21st సెంచరీలో ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇస్ దట్ లివింగ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ గోల్. గోల్ లేకుండా నువ్వు బతుకుతున్నావు అంటే అసలు నీ చదువుకు అర్థం లేదు నా దృష్టిలో. సార్ గోల్ ఎలా ఉండాలి సార్? నేను గ్రూప్ 1 ఆఫీసర్ అయిదాం అనుకుంటున్నా, అది గోల్ కాదు. ఆ గోల్కి స్పెసిఫిక్ ఇవన్నీ మీకు దాదాపు దీనిలో చెప్పుంటారు, చెప్పారనుకుంటాను. నేను డెప్త్గా పోనా, చాలా టైం పడుతుంది. స్పాట్ ఎనాలిసిస్ అంటారు దీన్ని. దీంట్లో అంటే మనం తీసుకునే గోల్ స్పెసిఫిక్గా ఉండాలి, లేదా మెజర్మెంట్ ఫర్ రియలిస్టిక్ అంటే నేను 2024వ సంవత్సరం జనవరి వరకు ఖచ్చితంగా గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగం ఉండే ప్రయత్నం చేస్తాను. ఈ మార్చ్ అయిపోయేసరికి నేను ఒక 4 IAS పుస్తకాలు కొంటాను. రైట్?
నా సెమీ ఎగ్జామ్ అయిపోగానే 3వ రోజు నాడే 2వ రోజు అందరికీ హాయ్ బాయ్ చెప్తాను, అమ్మ నాన్నతో డిస్కస్ చేసి 3వ రోజు నాడే నేను హైదరాబాద్కి వెళ్ళిపోతాను. ఇలా ఉండాలి గోల్స్, రియలిస్టిక్గా ఉండాలి. ముందుగానే మనం డే టు టైం ఫిక్స్ చేసుకొని రాసుకొని పెట్టుకోగలగాలి. అందరూ అనుకుంటారండి పేపర్ గోల్స్ ఉంటాయి కదా, నేను ఆర్బీఐకి గవర్నర్ అవుతా, గొప్పదే అంతే కదా. సో ఇలాంటిది కాదు మనకు కావాల్సింది, రియలిస్టిక్గా ఉండాలి. ఏ రోజు ఏ టైం నువ్వు రీచ్ అవుతావో నువ్వు ఇప్పుడే పెట్టుకోవాలి. నేను ఒక ఇల్లు కొనాలనుకుంటున్నా హైదరాబాద్లో, నువ్వు అనుకుంటే కనుక ఆ ఇల్లు కొనడానికి నీ ఎకనామిక్ సిచ్యువేషన్ ఏ రోజు నాడు ఏ టైంకి చేస్తావో ఉండాలి. పూరి జగన్నాథ్ ఏం చేస్తాడు, సినిమా స్టార్ట్ చేయకముందే రిలీజ్ డేట్ అనేది ముందే చెప్పేస్తాడు, ఈ టైంలో రిలీజ్ అవుతుంది అంటాడు, ఆ టైంకి వర్క్ చేస్తాడు. అలా ఉండగలగాలి. ఓకే, నౌ అంటే యూ కెన్ స్టార్ట్ విత్ ద ఎండింగ్ అంటారు దీన్ని బిజినెస్ స్ట్రాటజీలో, లేదా కమ్యూనికేషన్ బిహేవ్ చెప్తా ఉంటాడు. స్టార్ట్ విత్ ద ఎండింగ్, ఏ రోజు ఎండ్ చేస్తావో దాంతోనే స్టార్ట్ చేయి అంటాడు, అంటే ఎండ్ అయినట్టుగా ఊహించుకోమంటారు. నెక్స్ట్ 3D ఫార్ములా గుర్తుపెట్టుకొని మిశ్రమం మనం ఏది సాధించాలన్నా వీ నీడ్ టు గో విత్ దట్ 3D ఫార్ములా. నెంబర్ 1 డిసిప్లిన్. సార్ డిగ్రీ విద్యార్థికి డిసిప్లిన్ ఏం సార్, మాకు లేదా సార్లు అంటే కనిపిస్తే నమస్తే అంటాం సార్, అది డిసిప్లిన్ కాదు నాన్న. ఉండొచ్చు, అది మంచిదే. నువ్వు సార్ను రెస్పెక్ట్ చేసినప్పుడు, సార్ని కనబడ్డప్పుడు మనసులో నువ్వు సార్ అనుకున్నప్పుడు చాలా గొప్పదే. మీకు ఇక్కడ కనబడుతుండే శంకరయ్య సార్ తాత అనుకుంటారు మీరు, ఓకేనా. ఈ జగిత్యాలో దాదాపుగా 10-15 సంవత్సరాల కింద డిగ్రీ అయిన అందరూ కూడా శంకరయ్య సార్ కాళ్ళు పట్టుకున్న డిగ్రీలో సీటు కొరకు. చాలా గొప్ప మనిషి ఆయన. జగిత్యాల డిగ్రీ కాలేజీలో అతని క్లర్కు. జగిత్యాల డిగ్రీ కాలేజీలో అక్కడ ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఒక సీటు కావాలంటే జీవన్ రెడ్డి లెటర్ రాసిస్తే తప్ప సీటు ఇవ్వకపోతుండే ఆయన, అంత గొప్ప పర్సన్. చూడండి డిసిప్లిన్ అంటే ఏంటి సార్ అంటే, ఫస్ట్ యూ హ్యావ్ యువర్ ఓన్ సెల్ఫ్ డిసిప్లిన్. సార్ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి సార్, రైట్. ఇప్పుడు మాలాంటి చెప్పగానే రేపే అనుకున్నాం, ఎస్ నేను కంపల్సరీ సక్సెస్ అవుతా, ఇక ఇది చేయాల్సిందే. ఆ మందం ఇక్కడ నుంచి స్టెప్స్ దిగేదాకా రోడ్డు మీకు దాకా బాగానే ఉంటుంది అది, రైట్. ఇక్కడ నుండి అక్కడ ఎదురుగా ఉన్నటువంటి సమస్యల వాసన వచ్చినా కానీ, ఇటుపక్క ఏ షాపింగ్ కనబడ్డా కానీ ఇవన్నీ పోతే మళ్ళీ అటే పరిగెత్తా ఉంటాం. ఎందుకు అంటే ఈ ఫార్ములా మన దగ్గర కరెక్ట్ లేదు. గుర్తు పెట్టుకోవాలి. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటంటే 4:30కి రేపు లేవాలి అని మనం అనుకుంటున్నాం, రైట్. లేవాలి కానీ లేవం. మొబైల్లో అలారం పెడతాం, అది పిలుస్తూ ఉంటుంది, రా నువ్వు లైఫ్లో సాధించేది చాలా ఉంది రా అంటది. నిద్ర ఏమంటది, వద్దులే హ్యాపీగా పడుకో, మొహం మంచిగా అయితే నీకు చెప్తుంది, రైట్. ఇక్కడ ఈ 2 ఆప్షన్లలో నీ మొబైల్ గెలిస్తేనేమో నువ్వు లేచి చదువుతావు, నువ్వే గెలిస్తేనేమో దాన్ని ఆఫ్ చేసి పడుకుంటావు. ఇది ఓకే, కానీ రేపు ఎగ్జామ్ ఉన్నది అన్నప్పుడు నువ్వు 4:30కి అలారం పెడితే 3:30కి లేస్తావు, ఇంకా టైం ఎందుకు అవుతుంది అనుకుంటావు. ఎందుకు? ఎట్ దట్ టైమ్ యువర్ బయాలజికల్ వాచ్ కెన్ స్టార్ట్ యువర్ వర్క్. దేవుడు మనకు ఒక బయాలజికల్ సైన్స్లో దాని ప్రకారం ఒక వాచ్ మనకి ఇచ్చాడు. అంతెందుకు, చాలా సింపుల్ ఎగ్జాంపుల్. చిన్నప్పుడు ఏ 4వ తరగతి 3వ తరగతి 5వ తరగతి ఉన్నప్పుడు రేపు ఏ 26 జనవరి ఆగస్టు 15 అయితే ఎంచక్క రాత్రి అంతా ఇట్లా ఇక్కడ నుండి ఇక్కడ దాకా కోన్స్ ఏదోదో పెట్టుకొని, రాత్రి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండా లేకపోయినా మల్లెపూలు ఇంకేదో చామంతి పూలు తెచ్చుకొని ఎక్కడో పెట్టుకొని ఈ ఇంటికి పోయి ఆ ఇంటికి పోయి దోస్తులందరూ చెప్పి రాత్రి 12 గంటలకు పడుకొని మళ్ళీ 3 గంటలకే 2 గంటలకే 4 గంటలకే లేచి అందరికంటే ముందు అమ్మ లేక ముందు మనమే నీళ్లు వేడి చేసుకొని స్నానం చేసి పక్కింటికి వెళ్ళి లేపినాం. ఎవరు లేకపోయినా రోజు మనకి అలా ఎందుకు జరిగినట్టే మీరు చెప్తారు, సార్ వీ హ్యావ్ గివెన్ ప్రియారిటీ టు ద వర్క్, దట్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ డిసిప్లిన్. మిత్రులారా, ఎవరిని మోసం చేసినా మనల్ని మోసం చేసుకోవద్దు. పొద్దున నిద్ర ఈ టైంకి లేవాలంటే లేవాలి, ఈ టైంకి ఈ పని చేయాలంటే చెయ్యాలి. బ్రష్ చేతిలో పట్టుకున్నప్పుడు నీకు మనసు లేవాలి, 3 నిమిషాలు నేను తోమేది, రైట్ అయిపోయింది. 2 నిమిషాల్లో నోరు కడుక్కుంటాను, అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలలో నేను ఇక్కడ టీ తాగేస్తాను, అయిపోయింది. ఫోన్ పట్టాలనుకుంటున్నాను, రైట్ 7 నిమిషాలు నేను ఫోన్ పడతాను. ఇప్పుడు సమయం వచ్చేసి నాకు 2:10 అయింది ఫర్ ఎగ్జాంపుల్. 2:15 వరకల్లా ఫోన్ చూసినాం పక్కన పెడతాను, కానీ 5 దాకా నేను ఫోన్ మళ్ళీ ముట్టను అని అనుకోని నువ్వు దాన్ని నేను నిలబడితే దట్ ఈస్ కాల్డ్ యువర్ సెల్ఫ్ డిసిప్లిన్. వెన్ యూ హ్యావ్ దట్ అబిచ్యుయేటెడ్ టు ద సెల్ఫ్ డిసిప్లిన్ అబ్జల్యూట్లీ యూ విల్ గెట్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవరు తీర్చుకోలేండి, నీ గురించి నీకు తప్ప నాకేం తెలుస్తుంది? నీ పేరు నాకు తెలియదు, నీ ఊరు నాకు తెలియదు, నీ మైనస్ నాకు తెలియదు, నీ ప్లస్ నాకు తెలియదు, నీ క్లోజ్ ఫ్రెండ్ కూడా తెలియదు నువ్వేందో. నీకు నువ్వు తెలుసుకున్నప్పుడు నిన్ను ఎవరు మార్చాలండి? ఎవరు మార్చాలి? నువ్వే మార్చుకోవాలి. శిలవు నువ్వే, శిల్పానివి నువ్వే. నీ దగ్గర ఉలి ఉన్నది, నీ దగ్గర సుత్తి ఉన్నది.
పనికిరాని బండగా తయారు చేసుకుంటావా, 10 మంది మొక్కే దేవుడిలాగా తయారవుతావా? ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. యూ కెన్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. డిటర్మినేషన్, డెడికేషన్, ఇవి రెండు బలమైన నిర్ణయం. ఇక వెనక్కి తగ్గేది లేదు. ఇక నేను డిసైడ్ అయిపోయినా సార్ నాకు ఖచ్చితంగా ఉద్యోగం ఉన్నది. సో థింక్ పాజిటివ్లీ. చాలా వరకు లా ఆఫ్ అట్రాక్షన్లో మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే మన మెదడుకి మనం పాజిటివ్ సజెషన్స్ ఇవ్వాలి. సపోజ్ అరే అట్లా రాస్తే నువ్వు రాయవు రా, వేస్ట్ రాది అనే బదులు ఎలా రాస్తే బాగా రాస్తాడో చెప్పాలి. నెగిటివ్ అసలు మన మనసులోకి రానివ్వద్దు. నిజం నేను చెప్తున్నానండి, మా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చేటోళ్ళు ఒక్కొక్కరు ఎంత నెగిటివ్గా ఆలోచిస్తారంటే వాళ్ళని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. దేవుడా ఎట్లా పుట్టారా ఈ భూమి మీద అనిపిస్తుంది. ప్రతిదానికి నెగిటివే. చూస్తే బాగానే కనబడతారు, మంచి చదివే వాళ్ళు కూడా నెగిటివే. సార్ ఇప్పుడు నేను అప్లై చేస్తా, నాకు వస్తుందా సార్? సార్ నేను ఓసీని సార్, నాకు ఉద్యోగం వస్తుందా? ఎవడన్నారా నీకు ఓసీకి ఉద్యోగం రాదని? ఓపెన్ కేటగిరీలో నేను జాబ్ కొట్టినా వస్తుంది, ఎందుకు రాదు? 100 నీకు అసలు రూల్స్ రిజర్వేషన్ తెలుసా? ఫస్ట్ తెలుసుకున్న తపన నీకు ఉన్నదా? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా అడిగినావా? ఏ ఒక్కరోజైనా నువ్వు సబ్జెక్ట్ చెప్పే సార్లతో, సార్ ఈ ఒక్కరోజు మాకు టాపిక్ ఆపండి సార్, ఒక్కసారి రిజర్వేషన్ల గురించి చెప్పండి సార్ ఎలా ఉంటుందో, ఒకసారి డిగ్రీ తర్వాత ఈ స్టాటిస్టిక్స్ని ఎలా చదవాలో చెప్పండి సార్, అడిగినామా మనం ఎప్పుడన్నా? లేదు. సారు పోతే జోకులు వేసుకుంటాం, సార్ లేకపోతే మాట్లాడతాం. ఇలా అయిన తర్వాతే మనకి ఇక్కడ పోతుంది. డిటర్మినేషన్ లేదు, అది లేనప్పుడు డెడికేషన్ ఉండదు. రైట్? 100 సీట్లలో ఓపెన్లో 50 సీట్లు ఉంటే మిగతా రిజర్వేషన్లు 50 ఉంటాయి. 50 అయితే ఉన్నాయి కదా, ఎందుకు మనం ఇట్లా అనుకుంటాం? ఎవరో ఒక్కరు అంటారు మన కులం వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? నీ కులంలో ఎవరు చదవకపోతే రాకపోవచ్చు, నీకెందుకు రాదు? ఎందుకు రాదు నీకు? నువ్వెందుకు తయారు చేయద్దు? చాలా ఇప్పుడు అనుకోండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి, అమ్మను గుర్తుపెట్టుకోండి. అమ్మ వాళ్ళ అమ్మ నాన్నలు, వాళ్ళ అక్క చెల్లెలు, పోండి మీ ఫ్యామిలీ మొత్తం ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారండి? అమ్మ నుండి రైట్, నాన్న నుండి వెళ్ళండి. నేను చెప్తున్నానండి, కొద్ది మందికి చెప్తున్నాను, కొద్ది మందికి అమ్మ నుండి ఉద్యోగులు లేరు, నాన్న నుండి ఉద్యోగులు లేరు. ఏమై రైట్? ఎస్సా కాదా? మరి నీతో ఎందుకు స్టార్ట్ అవ్వద్దు? నువ్వు అలాగే ఉంటావా? అరే మీ నాన్న చాలా గొప్పడండి, రేపతను ఎంఆర్ఓ తండ్రి కావద్దా? చెప్పండి. మీ అమ్మ ఒక గ్రూప్ 1 తల్లి కావద్దా? గ్రూప్ 1 అధికారి తల్లి కావద్దా? చెప్పండి, ఎందుకు కావద్దు? నువ్వు చదువుకున్నావండి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాదు, రెగ్యులర్ గొప్ప కాలేజ్, ఇలాంటి క్లాసులు ఇన్ని ఉండంగా ఇంత మెటీరియల్ నీకు ఉన్నది. నువ్వు చదవాలని ఒక తపన అనుకుంటే తప్ప నీకు అన్ని నీ చేతికి వస్తాయి. అలాంటప్పుడు నీకు ఇంకా భయం దేనికి? ఎందుకు నీకు అది లేదు? నెగటివ్ వద్దు. మన మనుషులు ఎట్లా ఉంటుందంటే నెగటివ్ థింక్ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం ఏం చేస్తుందంటే నీకు అదే కావాలేమో అని చెప్పేసి నీకు అదే చూపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ప్రతిదాన్ని పాజిటివ్ కోరుకోవాలి. ఒక తండ్రి కొడుకుని చూపించి అరే మంచి అవతలే గాడిది అటు చూడరాగో, అటు చెత్త ఎత్తుకుంటున్నాడు మున్సిపాలిటీలా, మంచి అయిపోతే నీ బతుక అట్లే అవుతుంది అని అనే బదులు నాన్న నువ్వు చాలా కష్టపడి చదువుతావు, నాకు తెలుసు నువ్వు ఇంకా మంచోడు అవుతావు, నువ్వు కనుక మంచోడు అయితే అలాంటి వ్యక్తుల కంటే నువ్వు గొప్ప ఆఫీసర్ అయినావు అనుకోండి, అలాంటి వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇరని పాజిటివ్గా మాట్లాడాలి. దయచేసి మీరు పాజిటివ్ అలవాటు చేసుకోండి. పాజిటివ్ నాకు జాబ్ వస్తుంది 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 మీరు పదే 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 అనుకోండి. మీకు రాకపోతే నన్ను అడగండి. సార్ ఊక వస్తుంది మనం ఏం చదవకుండా కానీ వస్తుందా సార్? కనీసం చదవాలనిపిస్తుంది అబ్బా నీకు. ఎందుకు డైరీ రాసుకోమని చెప్తాం మేము చిన్నపిల్లలకి. ఇంటర్మీడియట్ కాలంలో మేము విద్యార్థులు చెప్తారే డైరీ కొనుక్కోరా, ఒకటి రాసుకోరా, పొద్దున్న లేవగానే రాసుకోరా. ఫస్ట్ దేవుడా నీకు చాలా కృతజ్ఞతలు, ఈరోజు నాకు 24 గంటల జీవితాన్ని ఇచ్చావు, 1440 నిమిషాలు ఇచ్చావు దేవుడా. ఈరోజు ప్రతి నిమిషాన్ని నేను వాడుకుంటాను, ప్రతి నిమిషాన్ని వరస్ట్గా వేస్ట్గా నేను వాడుకోను, చిట్ చాటింగ్ వాడను. 1440 నిమిషాలు నేను రాత్రి వచ్చేసరికంటే నీకు ఒక ఫ్రూట్ఫుల్గా చూపిస్తానని రాసుకో. ఎంత పాజిటివ్ ఎనర్జీ అండి, ఎంత బాగుంటుంది. పొద్దున్న లేచిన తర్వాత అద్దం ముందు ఒకసారి చూసుకోమంటాం. గురుకుల కాలేజీలలో నేను మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు కర్ణాటక రాష్ట్రంలో 9 గురుకుల స్కూళ్ళల్లో విద్యార్థులకి టీచర్లకి ట్రైనింగ్ ఇచ్చాను. కర్ణాటక రాష్ట్రంలో అడాప్ట్ చేసుకుంది టీచర్ ట్రైనింగ్లో. అక్కడ వాళ్ళు చేసిందే తెలుసా, ప్రతి కాలేజీలో ఒక మిర్రర్ పెట్టారు, పెద్ద మిర్రర్ ఉందండి. మిర్రర్లో ఏందో తెలుసా, పిల్లడు పొద్దున్న లేచిన తర్వాత అక్కడికి వెళ్ళేసేసేసి హాయ్ ఐఏఎస్ ఆఫీసర్ బాగున్నావా, నీ కొరకు ఈ ప్రపంచం ఎదురు చూస్తుంది, నువ్వు తొందరగా ఐఏఎస్ కావాల్సిందే అని చెప్పి పిల్లడు తనతోనే మాట్లాడుకుంటాడు. దట్ కెన్ గివ్ అస్ సమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి.
ఇందాకే మీరు సున్నలు ఊరిగా పెట్టారు, ఎప్పుడైతే టార్గెట్గా పెట్టారో సంఖ్య పెరిగింది, కాన్ఫిడెన్స్ పెరిగింది కదా. మరి ఇప్పుడు ఎందుకు పెరగదు ఉద్యోగంలో? నెగటివ్ థింకింగ్ వద్దు. నీకేం వస్తుంది అన్నాను అనుకోండి, నాకే వస్తుంది. అరే ఉద్యోగాలు మనుషులకు కాకపోతే గాడిదలకి, కుక్కలకి, పందులకు వస్తాయా? మనుషులే, నేను మనిషినే. పక్కవాడు సాధించగా మనకెందుకు? వానికి లాగానే నాకు 2 కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ నాకు ఉన్నాయి. నేను ఎందులో తక్కువ? దేంట్లో తక్కువ? సార్ వాడి క్లెవర్, పుట్టగా క్లెవర్ అయ్యాడా? సార్ ఆ అమ్మాయి చాలా క్లెవర్. ఎట్లా క్లెవర్ అయింది? డిగ్రీలో 4 సబ్జెక్టు వాళ్ళు కూడా మంచి మంచి ఉద్యోగాలలో ఉన్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఓకే, నా గ్రాప్ దట్ ఆపర్చునిటీ, అవకాశాలు రావు. నేను మొన్న మీకు చెప్పాను, మీరు చాలా లక్కీ బ్యాచ్. మీరు ఏమనుకుంటారు, కరోనాలో మాకు ఇబ్బంది అనుకుంటున్నారు, కానీ మీ డిగ్రీతోనే ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినాయి ఒకటిసారి. 5 ఏళ్ళుగా లేవు. మీరు ఎంత లక్కీ అని. 20 సంవత్సరాల్లో మీరు ఉద్యోగం సాధించండి మై డియర్స్. 45-46 ఏళ్ళ సర్వీస్ వస్తుంది. మీకు రిటైర్మెంట్ ఎక్కడ ఉంటుందో తెలుసా? రెవెన్యూ డిపార్ట్మెంట్లో కనుక మీకు ఉద్యోగం వస్తే మీరు కమిషనర్ లెవెల్లో ఉంటారు. కమిషనర్ అంటే అంత ఈజీ కాదు, ఐఏఎస్ కంటే పెద్దది అది. కలెక్టర్ కావాలంటే ఐఏఎస్ఏ చదవాల్సిన అవసరం లేదు. మంచిదే, గ్రూప్ 1తో కూడా కలెక్టర్ కావచ్చు. మన జగిత్యాల జిల్లా కలెక్టర్గా పనిచేసిన శరత్ ఐఏఎస్ కాదు, గ్రూప్ 1 ఆఫీసర్. ప్రమోషన్లో కలెక్టర్ అయ్యాడు. ఈరోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కమిషనర్గా ఉన్నాడు. ఓకే, చూసుకోండి. అది బ్రెయిన్ వర్సెస్ మైండ్, ఇదే చాలా వరకు డిస్టర్బ్. ఈ రెండింటిని ఒక ఆర్డర్లో పెట్టుకోలేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. మైండ్ ఎప్పుడు మంచి చేయరా బాబు అంటది, బ్రెయిన్ ఎప్పుడు ఏం కాదు కాసేపు ఒకసారి ఫోన్ చూడంటది. పక్కింట్లో మనం ఇంట్లో కూర్చొని చదువుకుంటాం, చదువుకున్నా మన అమ్మ వస్తుంది అక్కడ నుంచి, అమ్మ వాళ్ళ దోస్తు వస్తుంది ఒక్క ఆమె ఇంటికి వచ్చి, వదినా మంచుకున్నావా అంటది. మన అమ్మ వదినా మంచి ఉంటే, నీకు తెలుసా గల్ ఇంట్లో అంటే గల్ల అమ్మాయి అట అనగానే మంచిగా అవి అమ్మాయి అట ఏందో ముచ్చట వినాలి. బుక్ మంచిగా పక్కన పెట్టి మెల్లగా మెల్లగా ఇట్లా ఇట్లా అక్కడ పోయి మళ్ళీ బుక్ పట్టుకొని ఏదో గోడకి ఇట్లా ఏందో ఏం చెప్తుంది రైట్. వాళ్ళ అమ్మాయి అట, చెప్పు తొందరగా, నేను ఇమ్మీడియట్గా జనమందరికి చెప్పాలి. ఫోన్లో నెంబర్ రెడీ చేసుకొని పెట్టుకుని నోట్లో మాట్లాడదు, లేకపోతే యాసిడిటీ, కడుపు పగిలిపోద్ది. రైట్, ఇట్లా ఉంటాం అనమాట. వాళ్ళ అమ్మాయి అట మొన్న ఏమైంది, మొన్న తెలుసా నీకు ఏంటిది, ఎంసెట్లో పాస్ అయిందట. అయ్యో గింతేనా, నేను ఏదో ఊహించుకున్నాలే. సాటిస్ఫాక్షన్ లేదు, కథలో ప్లాట్ లేదు, ఇక్కడ నచ్చలే. రైట్, కోపం వస్తుంది, చి అని చెప్పేసి మళ్ళీ పోయి కూర్చుంటా. ఈ 5 నిమిషాలు టైం ఎందుకు వేస్ట్ అండి, ఎవరితో నీకెందుకండి? కాబట్టి ఎప్పుడు బ్రెయిన్ ఇది చేద్దాం అది చేద్దాం అంటది, మైండ్ నిన్ను టార్గెట్లో పెడుతుంది. దయచేసి మైండ్ భాషను అర్థం చేసుకోండి, మైండ్ చెప్పింది వినండి, మైండ్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. మీ కంట్రోల్లో మైండ్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తారు. మీరు బ్రెయిన్ లోట్లో పోయిన అనుకోండి అంతే. అంటే మన ప్రకారం ఏంటంటే బుద్ధి ఆలోచన ఏం చేస్తుందండి, ఎప్పుడు తీసుకెళ్తుంది. బుద్ధి ఏం చేస్తుంది, తప్పు అంటది. మనం బుద్ధిని దాటిపోయినప్పుడే తప్పు చేస్తాం, గుర్తుపెట్టుకోండి. సైకలాజికల్గా హూ విల్ క్రై వెన్ యూ డై, నువ్వు చచ్చిపోయేటప్పుడు ఏడ్చేది ఎవరు? ఒకవేళ ఉంటే అమ్మ నాన్నలు, భార్య పిల్లలు, లేదా భర్త పిల్లలు, మా ఇంటి చుట్టూ వాళ్ళు 4. ఈరోజు ఒక వ్యక్తి చచ్చిపోతే చూస్తున్నాం కదా అండి, ఆటోలో శవాన్ని పడేస్తున్నారు, డప్పులు కొట్టేటోడు తప్ప ఎవడు నడతలేదు, అందరూ కార్లనే పోతున్నారు. అసలు సిసిరా నా పుణ్యం వాడికి వస్తున్నది పాపం డప్పులు కొట్టేటోడికి. అందుకన్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, 100కో కోటికో ఒక్కడు, ఆడ ఉన్నాడో గాని కంటికి కనరాడు, 25 పైసల గరొత్తులు పెట్టి 65,000 వరములడుగుతాడు. అంతే కదా మనం. దేవుడా ఇగో నాకు ఇది నేను నీకు ఇది ఇస్తా, నాకు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తా, అయిపోయింది. భక్తి ఎక్కడిది, బేరం చేసుడు ఎప్పుడో స్టార్ట్ చేస్తాం మనం, బర్గెనింగ్. రైట్, అదే నీకు జన్మడివానికి 89 లక్షల ఆప్షన్లు ఇచ్చిన దేవుడు నీకేమి ఇవ్వలేదు కదా. నీకు ఆల్రెడీ ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చాడు, ఐపీఎస్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, వెతుక్కోరని ఆయన అంటున్నాడు. అందుకే నువ్వు చచ్చిన రోజు ప్రపంచం నీ కొరకు ఏడవాలి. కలాం గారు రాష్ట్రపతి అయ్యిండు కూడా, రాష్ట్రపతి పదవి వేసుకుంటూ కూడా 5 PhDలు పూర్తి చేశాడు. రాష్ట్రపతి భవన్ నుండి ఇంటికి వెళ్తూ ఒక సూట్ కేసులో ఏమీ లేకుండా ఊరికే వెళ్ళిపోయాడు. ఎటు వెళ్తారు సార్ అని ఇంటర్వ్యూ చేస్తే ఉన్నాడు, రాష్ట్రపతిగా నేను ఇక్కడ రాకముందు పలాని కాలేజీలో పలాని విద్యార్థులకు టీచింగ్ చెప్పిన,
అక్కడికే పోతాను, అదే కాలేజీకి వెళ్ళి అక్కడ విద్యార్థికి మళ్ళీ చదువు చెప్పుకుంటున్నాడు. నేను భారతదేశానికి రాష్ట్రపతిని అని ఎక్కడ ఈగోగా ఫీల్ అవ్వలే. ఎంత మహానుభావుడు. అట్లాంటి విద్యార్థులకు ఇట్లాంటి మోటివేషన్ క్లాస్ చెప్తూ 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 పొడియం మీద పడిపోయి అక్కడే చచ్చిపోయాడు ఆయన. చనిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే చాలా బాధాకరం. 4 బట్టలు ఉన్నాయండి ఆయనకి. 4 ప్యాంట్లు, 4 షర్ట్లు, 1 వాచ్, 1 లక్ష 2 లక్షల పుస్తకాలు, బ్యాంకులో 1,20,000 డిపాజిట్ మాత్రమే ఉన్నాయి. ప్రపంచం గుర్తించింది. అతని పుట్టినరోజుని ఇంటర్నేషనల్ స్టూడెంట్ డేగా గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు బంద్ చేసిన కలాం గారు చనిపోయారు ఒక గొప్ప వ్యక్తి అని చెప్పేసి. కాబట్టి నువ్వు చచ్చిపోతే ప్రపంచం నీ కొరకు ఏడవాలి. అలాంటి గొప్ప వ్యక్తి నువ్వు తయారు కావాలి. ఎవరండి? థ్యాంక్ యూ, గుర్తుపెట్టారు. ఆమె గొప్పతనం ఏంది చెప్పండి. నేను ఈమె ఇక్కడ ఫోటో తీసుకోవడానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు ఆవిడ గారు. ఓకే, వాళ్ళ భర్త అకున్ సబర్వాల్. ఇప్పుడు నీకు వంట వచ్చా ఆడ అన్నం అనుకోండి, అబ్బే మా ఇంట్లో కిచెన్ రూమ్ ఎక్కువ మాకు తెలియదండి, నేను అన్నం వండితే నువ్వు చచ్చిపోతావు, నువ్వు తినవు. ఈరోజు మోడ్రన్ డైలాగ్స్ ఎంతోమంది ఆడపిల్లలు చెప్పొచ్చు కాక, కానీ ఆవిడ గారిని మాతృ దినోత్సవం మదర్స్ డే రోజు ఇంటర్వ్యూ చేస్తే సాక్షి పేపర్ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాట ఏం తెలుసా? కరీంనగర్ లాంటి గొప్ప జిల్లాకి రాష్ట్రంలో చాలా స్టాండర్డ్ హై స్పీడ్ టెక్నాలజీతో ఎక్కువగా నేరాలు జరుగుతున్న జిల్లాలో కరీంనగర్ జిల్లా ఒకటి, ఓల్డ్ కరీంనగర్ జిల్లా. అట్లాంటి జిల్లాకి ఎంతో పొలిటికల్ ప్రెజర్ ఉన్న ఆ జిల్లాకి మదర్గా, తల్లిగా, 2 పిల్లలకి తల్లిగా, కలెక్టర్గా, ఒక భర్తకి భార్యగా ఉంటున్నటువంటి ఆవిడ గారిని ఇంటర్వ్యూ చేస్తే మేడం ఏమన్నారో తెలుసా? నాకు కలెక్టర్ పదవి ఎంత, నేను కలెక్టర్ అనే ఫీలింగ్ కంటే 2 పిల్లలకి తల్లే నాకు గొప్ప వరం, ఒక భర్తకి సేవ చేయడమే నాకు గొప్ప వరం. అట్లని చెప్పేసి ప్రతిరోజు నేను వీళ్ళిద్దరిని చూసుకుంటున్నాను, అన్నీ చూస్తాను. ప్రతిరోజు మా పిల్లలకి వంట ఇంట్లో ఎవరు చేసినా కానీ నేనే తినిపిస్తాను. చాలా సందర్భాల్లో నేనే వంట చేసి ఇస్తానని చెప్పారు. కలెక్టర్ లాంటి మేడంకే ఆ టైం దొరికినప్పుడు మనకెందుకు దొరకదండి చెప్పండి? మనం దేనికి అలవాటు పడుతున్నాం అర్థం చేసుకోవాలి. టైం లేదు సార్. టైం ఎందుకు ఉండదు సార్? నీ కొరకు 32 గంటలు ఎవరు సృష్టించాలి సార్? రోజుకి ఉన్నదాన్నే వాడుకోగలగాలి. నెక్స్ట్, కెన్ యూ నేమ్ హర్? హీరా సింగల్. ఆమెను చూడండి, ఇట్లా ఉంటుంది. ఓకే, సోర్స్ ఇంత పెద్ద గడ్డల్లా ఉంటుంది. ఆమెకి హెల్త్ బాగుండదు, ఎప్పుడు ఏదో ఒక రక్తం కారుతూనే ఉంటుంది. అలాంటి ఆవిడ సివిల్ సర్వీసెస్ని స్టాండర్డ్గా పెట్టి భారతదేశంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి హీరా సింగల్. మరి ఆమెకు సాధ్యమైంది, మనకెందుకు కాదు? ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇబ్బంది, కానీ నేషనల్లో ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ఐఆర్ఎస్ వచ్చింది. ఐఆర్ఎస్ని ఇష్టపడకుండా అందులోనే ఉండి మళ్ళీ ఐఆర్ఎస్ నుండి మళ్ళీ ఐఏఎస్కి సాధించింది ఆవిడ గారు. రైట్. ముత్యాల రాజు గారు. మనం ఎంత గొప్పలం అంటే, నేను చాలా సందర్భాలు చెప్తా, అరే నీ ఇన్కమ్ ఏమైనా ఉందరా నీ కుటుంబానికి? ఏం లేదు సార్. అరే బాంబే షాపింగ్ మాల్లో 2 గంటలు పనిచేయచ్చు కదరా నువ్వు. అబ్బో సార్ మా నాన్న ఏమంటాడు సార్, మా అమ్మ ఏమనుకుంటుంది సార్. అరే ఎవరికి లేదురా భయ్, నీకే ఉన్నది. నిన్ను వాళ్ళు ఇంకా పంపాలే, నాన్న 2 గంటలు ఒక దగ్గర పనిచేయి, నీ డబ్బులు వెర్ని చేసుకో. నీకు లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది, మనీ మేనేజ్మెంట్ తెలుస్తుంది, నీకున్నటువంటి క్రిటికల్ థింకింగ్ తెలుస్తుంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ తెలుస్తుంది. యూనో సివిల్ సర్వీసెస్ రిజల్ట్ వచ్చినాక అందరు కోచింగ్ సెంటర్ రిజల్ట్ చెప్తున్నారు, అరే మా ర్యాంకర్ ఫస్ట్ వచ్చాడా, మా దగ్గర కోచింగ్ తీసుకుని ఎవరో ఒక్కరు ఎవరు వచ్చారా బాబు అంటే జాతీయ స్థాయిలో ముత్యాల రాజు అంటే ఫస్ట్ వచ్చాడు. ఎక్కడ కోచింగ్ తీసుకున్నాడు? ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ కాలే, ఎవరి దగ్గర అడ్రస్ లేదు. ఎక్కడ ఉన్నాడు ఆయన అంటే పలానా ఊరిలో ఉన్నాడానికి అందరూ ఊరికి వెళ్ళాడు. ముత్యాల రాజు ఎక్కడ? ముత్యాల రాజు ఎక్కడ అంటే ఉపాధి హామీలో గడ్డ పరవడి తోడుకుంటూ వాళ్ళ అమ్మ నాన్నకి మట్టెత్తుతూ అక్కడ నిలబడ్డాడు ఆయన. సార్ ముత్యాలరాజు మీరేనా? నేనే. ఇవాళ ఐఏఎస్ రిజల్ట్ వస్తుంది. అవును వస్తుందన్నా, నేను సాయంత్రం వెళ్ళి ఇంటర్నెట్ చూద్దాం అనుకుంటున్నా. లేదు సార్ రిజల్ట్ వచ్చింది, మీరు పాస్ అయ్యారు సార్. అయిందా? థ్యాంక్ యూ. పాస్ అవుట్ కాదు సార్, దేశంలో ఫస్ట్ ర్యాంక్ మీదే సార్, మీరు కలెక్టర్ సార్, ప్రభుత్వం మీకు ఆల్రెడీ సెక్యూరిటీ పంపించింది సార్. థ్యాంక్ యూ. 10 నిమిషాలు అవును, ఇంత పని అయిపోతుంది. అది కాన్సెప్ట్, అది కదా బతుకంటే. అట్లా కదా మనం ఉండాల్సింది. ఎవరైతే పనిగానే అంటున్న ఆఫీసరు కలెక్టర్ అయిపోయాడు రా బాబితరు అని చెప్పేసి చెప్పేసారు. అతనికి ఉన్నదేంటి, మీకు లేనిదేంటిది మీరు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిసారిగా కలెక్టర్గా అతను జాయిన్ అయిన తర్వాత, ఐఏఎస్ అయిన తర్వాత ఫస్ట్
ఊట్లూరు, ఆదిలాబాద్ జిల్లా ఊట్లూరులో ఐటీడీఏ పీఓగా ఇచ్చారు. 3 సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత ఇతను వెళ్ళిపోతే గిరిజనులు ఏడ్చినారు, మాకు అతను కావాలి, అతను తప్ప మాకు ఇంకెవ్వరు వద్దని ఏడ్చినారు. ఫస్ట్ కలెక్టర్గానే అతను తన యొక్క ముద్ర వేసుకున్నాడు. అంత గొప్ప వ్యక్తి ముత్యాల రాజు. నెక్స్ట్ బుర్రా వెంకటేశం గౌడ్. యూనో సివిల్ సర్వీసెస్ని తెలుగు మీడియంలో రాసినటువంటి గొప్ప వ్యక్తి. సార్ నాకు ఇంగ్లీష్ మీడియం ఇబ్బంది అవుతుంది సార్. ఎందుకు ఇబ్బంది అవుతుంది సార్? కష్టపడితే ఎవరికైనా వస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తి. మొన్నటి వరకు మనకి కమిషనర్గా ఉండే, ఇది మన టూరిజం డిపార్ట్మెంట్కి. ఇప్పుడు వేములవాడ దగ్గర మొన్న సమ్మక్క సారక్క దగ్గర హెలికాప్టర్లో వెళ్ళొచ్చు అనే ప్రోగ్రామ్ పెట్టింది ఆయనే. సో కమిషనర్గా ఉన్నాడు. ఇలాంటి గొప్ప వ్యక్తులను చూస్తుంటే రైట్ మనకెందుకు అనిపించద్దు సివిల్ సర్వీసెస్? ఇంకా టీనా డాబీ అనే ఒక అమ్మాయి ఉంటుండే, 22 సంవత్సరాలకే భారతదేశంలో టాప్ ర్యాంక్తో 21కే, 22 కూడా కాదు, 22కే ఆమె కలెక్టర్ అయిపోయింది, టీనా డాబీ. రైట్, ఇంతమంది ఇన్ని రకాలుగా సాధిస్తున్నప్పుడు మనకెందుకు అవ్వట్లేదు? మనకెందుకు ప్రాపర్ గోల్స్ లేవు? వై డోంట్ యూ అట్రాక్ట్ ఫర్ యువర్ లా? నీ కోరిక ఎక్కడుందో నువ్వు అక్కడికి ఎందుకు పోతలేవు? నువ్వెందుకు డైవర్ట్ అవుతున్నావు? సో ఇప్పుడు నేను CSAT గురించి చెప్తున్నాను. సివిల్ సర్వీసెస్లో ఏమేమి పేపర్స్ ఉంటాయి, ఎలా ఎగ్జామ్ ఉంటుందో చెప్తున్నాను. రెడీయా? బస్సులలో వెళ్తా అంటే వెళ్ళండి, ఎవరైనా దూరం ఉంటే నన్ను పర్మిషన్ అడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మీకు ఇబ్బంది కావద్దు. ఓకేనా? సార్ మేము వెళ్తూ వెళ్ళొచ్చు. నాకు 4:30 టైం ఇచ్చారు. ఇక్కడ 5 వరకు అయినా చెప్పండి సార్, మీ ఇష్టం అన్నారు. నేను పిల్లలతో కన్విన్స్ అయి చెప్తాను. సివిల్ సర్వీసెస్లో 3 రకాలుగా ఉంటాయి. కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఫోటోలతో స్క్రీన్ షాట్ తీసుకుంటే ఫోటో తీసుకోండి. మీ మొబైల్స్ అలో చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. నౌ ఈ ఎగ్జామ్ 3 రకాలుగా ఉంటుందని. ఒకటి ప్రిలిమినరీ, రెండోది మెయిన్స్, మూడోది ఇంటర్వ్యూ. ఓకే, ప్రిలిమినరీ అంటే ఏంటిది? నౌ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి 2 పేపర్స్ ఉంటాయి. నెంబర్ 1 జనరల్ స్టడీస్, నెంబర్ 2 ఆప్టిట్యూడ్. ఇవి 2 కూడాను డిస్క్రిప్టివ్ టైప్ కాకుండా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ ఇది. ఓకేనా? ఇందులో మనకి 100 మార్క్స్తో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు, 200, 120 మినిట్స్ ఉంటాయి. ఇందులో ఓన్లీ జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అంటే నేను మొన్న మీకు చెప్పాను, ఇందులో 14 సబ్జెక్టులు కలిసి ఉంటాయి. దీంట్లో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఇండియన్ పాలిటీ, ఓకేనా, తర్వాత బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా అన్ని సబ్జెక్టులు కలిసి ఉంటాయి. దాన్ని ఆ పేపర్ అంటే. రెండోది ఆప్టిట్యూడ్. ఆప్టిట్యూడ్ ఏముంటాయి సార్? రీజనింగ్, ఆటోమేటిక్, మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. ఇప్పుడు మీకు అది ఇక్కడ జరుగుతుందా లేదా? దాని వాల్యూ నీకు తెలియలేదు. కానీ NSV కాలేజ్ ఈ రోజున నీకు సివిల్ సర్వీసెస్ సంబంధించిన పేపర్ 2 కోచింగ్ ఇస్తుంది. నీకు తెలియకుండానే నువ్వు సివిల్ సర్వీసెస్ పేపర్ 2 కోచింగ్ తీసుకుంటున్నావు మిత్రమా. దానికి నువ్వు గర్వపడు. ఇంత ఇబ్బందికరమైన వాతావరణంలో కూడా నువ్వు కూర్చుంటున్నావు. దేని కొరగా తెలుసా? బికాజ్ నీలో ఒక సివిల్ సర్వెంట్ ఉన్నాడు కాబట్టే నేను ఇక్కడ కూర్చోబెట్టాడు. am I right? నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ పేపర్. మెయిన్ ఎగ్జామ్ పేపర్ అనేది ఓకేనా, ఈ మెయిన్ ఎగ్జామ్ పేపర్లో వచ్చేసి ఇది డిస్క్రిప్టివ్ టైప్. ఓకే, ఈ పేపర్ అనేది మీకు మల్టిపుల్ చాయిస్ ఉండదు. రైట్, దీంట్లో పేపర్ 1 ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి 300 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంటుంది 300 మార్క్స్తో. దెన్ ఆఫ్టర్ పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, ఈ 3 పేపర్ 6, పేపర్ 7, వీటన్నిటిలో ఫస్ట్ పేపర్ ఎస్సే ఉంటుంది. ఏవైనా 6 ఎస్సేలు ఇచ్చి 3 రాయమంటాడు. చాలా డెప్త్గా ఉంటుంది. ఇంగ్లీష్ అని రాయొచ్చు, తెలుగు అని రాయొచ్చు, మన ఇష్టం. తర్వాత జనరల్ స్టడీస్ ఇందాకే మనం చెప్పాం కదా, అదే ఇక్కడ వస్తుంది. ఎస్ఏ టైప్ రాయాల్సిందే. నెక్స్ట్ మళ్ళీ జనరల్ స్టడీస్ పేపర్ 2, జనరల్ స్టడీస్ పేపర్ 3, జనరల్ స్టడీస్ పేపర్ 4 వస్తాయి. చూడండి, మన డిగ్రీలో ఏ గ్రూప్ చదివితే మనం దీనికి పోతామంటే ఏ గ్రూప్తో సంబంధం లేదు. ఇంజనీరింగ్ వాళ్ళైనా రావచ్చు, మెడిసిన్ వాళ్ళైనా రావచ్చు. మొన్న సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో శ్రీజ అని వరంగల్ అమ్మాయి, మన దేశంలో 22 ర్యాంకర్, ఆమె ఏం చేశారు? MBBS పాస్ అయ్యి MBBSలో ఉన్న సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఆమె ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు. ఈనాడు పేపర్ మనం తీస్తే 4వ పేపర్లో ఎడిటోరియల్ పేపర్ ఉంటుంది. దాంట్లో ఎస్ఎస్ బాగుంటాయి. ఆ పేపర్ చదువుతూ సబ్జెక్ట్ని డెవలప్ చేసుకొని చుట్టూ ఏముందో నేర్చుకోగలిగితే ఇది మనకు వస్తుంది. తర్వాత జనరల్ స్టడీస్ తర్వాత ఆప్షనల్ సబ్జెక్టులు 2 ఉంటాయి. నీకు ఇష్టమైన ఏమైనా ఒక 2 పేపర్ నువ్వు ఆప్షనల్ సబ్జెక్ట్గా వెతుక్కోవచ్చు. ఎక్కువ మంది ఏం తీసుకుంటారు అంటే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటారు. ఓకేనా? ఇలా మనకి 750 మెయిన్స్ ఉంటాయి. ఇది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో 275 మార్కులు ఉంటాయి. ఓవరాల్గా మనకి 2025. చెప్పండి, ఇది చదివితే మనకు రాదా అండి? ఏముంది మరి సివిల్ సర్వీసెస్ మనం ఎందుకు భయపడుతున్నాం? అబ్బా అది వస్తుందా రాదా? ఎందుకు రాదండి? ఇదే కాలేజ్ నుండి సివిల్ సర్వీసెస్ కోచింగ్కి చాలామంది వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఓకేనా?
రైట్, స్లైడ్ చేంజ్ అవుతుంది, కొంచెం లేట్ అవుతుంది, మీకు కావాలంటే నేను స్లైడ్ ఇస్తాను. నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఉద్యోగాలలో చాలా రకాల ఉద్యోగాలు ఉంటాయండి. దీంట్లో అన్నిట్లలో కామన్గా ఉండేటువంటి సిలబస్ ఏంటంటే జనరల్ ఇంగ్లీషు, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, జనరల్ స్టడీస్. ఇవి రెండు ఇక్కడ మీకు అందుతున్నాయి ఇప్పుడు. ఓకేనా? ఇంగ్లీష్ కొంచెం మంచిగా నేర్చుకొని జనరల్ స్టడీస్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ బ్యాంక్ ఉద్యోగాలలో అటు సిబిఐ, ఎస్ఐ కానీ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ స్టాట్స్ వాళ్ళకి కానివ్వండి, బికమ్ వాళ్ళకి కూడా స్టాటిస్టికల్ ఆఫీసర్, జేఓ జూనియర్ అకౌంటెన్సీ ఆఫీసర్ ఉద్యోగాలు డిగ్రీతోనే మీకు ఉంటాయి. ఇలాంటి వాటి అన్నింటిలో కామన్గా ఉండే సిలబస్ ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అంటే జిఎస్ అదొక 50 మార్క్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఆల్రెడీ మీరు నేర్చుకుంటున్నారు, అది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇవి కామన్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీరు ఒకే ఒక్క రోజు 5 గంటలు ఇక్కడ మీరు కోచ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఎన్ని ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతున్నారు? అవునా కాదా? మీరే చూడండి. నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సిటిఓ, ఇది గ్రూప్ 2లో ఉంటుంది, గ్రూప్ 1లో కూడా ఉంది మన రాష్ట్రంలో. దీనికి స్టాటిస్టిక్స్ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్, బికమ్ కంప్యూటర్ స్టాట్స్తో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇందులో ఆర్థమెటికల్ ఎబిలిటీ ఆల్రెడీ మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంటుందండి, రెండే ఉంటాయి ఇందులో. ఇదైనా మీకు రావచ్చు. ఇప్పుడు ఇది ఈ ఉద్యోగాలు ఇప్పుడు ఉన్నాయి, మీరు అందరూ ఎలిజిబుల్ అవుతారు దీనికి. ఓకే. నెక్స్ట్ మన రాష్ట్రంలో ఉండేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంటే ఏంటిది? నన్ను ఎవరో మొన్న అడిగారు, నాకు చాలా ఆనందం ఏమిపించిందంటే మొన్న నేను మీకు ఇక్కడ క్లాస్ చెప్పి నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి నేను కిందికి వెళ్ళినో లేదో 40 మంది నాకు మెసేజ్ పెట్టారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు 40 మెంబర్స్ మెసేజ్ పెట్టారు, సార్ నేను బీజెర్సీ ఇది కావాలనుకుంటున్నాను, సార్ నేను గ్రూప్ 2 చదవాలంటే ఏం చేయాలి, గ్రూప్ 2 కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, చాలా మంది అడిగారు. అట్లా అడిగిన తర్వాత 40 మందికి నేను రిప్లై ఇచ్చాను. ఆ రోజే డిసైడ్ అయిపోయింది వీళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ అనే క్లాస్ చెప్పాలి అని. వాళ్ళు అడిగిందని, మీరు అడిగిందని బట్టి ఈ క్లాస్కి వచ్చేసాను. నౌ కమ్ టు దట్ గ్రూప్ 1. ఇక్కడ చూడండి, గ్రూప్ 1 ఉద్యోగంలో ఏమేమి ఉంటాయి. గ్రూప్ 1 కూడా సివిల్ సర్వీసెస్ లాగే ఉంటుంది. దీంట్లో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్లో వచ్చేసి ఒక సింగిల్ పేపర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనే పేపర్ ఉంటుంది. దీనికి 150 మార్క్స్, 150 మినిట్స్. ఓకే. ఇది మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్. ఇది క్వాలిఫై అయిన తర్వాత గ్రూప్ 1లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మళ్ళీ గ్రూప్ 1 మెయిన్కి వస్తాం. మెయిన్లో వీ హ్యావ్ దట్ 7 పేపర్స్, రైట్. హియర్ ఈ 7 పేపర్లో మెయిన్ ఎగ్జామ్లో ఇవి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటాయి, మళ్ళీ అంటే మల్టిపుల్ చాయిస్ కాదు. ఇప్పుడు చూడండి, సివిల్ సర్వీసెస్లో మనకు 11 పేపర్లు, ఇందులో తక్కువ పేపర్లు. ప్రిలిమ్స్లో అక్కడ 2 పేపర్లు, ఇక్కడ 1 పేపర్. అంటే గ్రూప్ 1 అవి కూడా ప్రమోషన్లో మనం సివిల్ సర్వీసెస్కి వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తే మనకి జనరల్ ఎస్ఏ ఉంటుంది, సేమ్ అక్కడ ఉన్నట్టుగానే. నెక్స్ట్ హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ, ఇండియా, వరల్డ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ సంబంధించి 150 మార్క్స్ ఎస్ఏ టైప్ క్వశ్చనే. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, ఎకనామికల్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ వచ్చి తెలంగాణ మూవ్మెంట్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. ఇవన్నీ కలిపి మనకి 750 మార్క్స్ కలిపి దీనికి ఒక పేపర్ ఉంటుంది గ్రూప్లో. గ్రూప్ 1 సిలబస్ ఇదంతా. ఇప్పుడు చెప్పండి, ఇవి చదవడం మనకి ఇబ్బందా? సార్ ఇది BA చదివినోడికే ఉంటుంది. అరే BA చదివితే హిస్టరీ నీకు రాదా? చదివితే 3 సంవత్సరాల BA కోర్సుని 3 నెలల్లో చదవచ్చు నువ్వు బుక్స్ కొనుక్కుంటే. సరే నాకు డిగ్రీలు లేదు కదా సార్ ఇండియన్ సొసైటీ, లేకపోతే చదివితే ఎవరికైనా వస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు ఈరోజు సివిల్ సర్వీసెస్ ర్యాంకర్లు అందరూ ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. చాలామంది టాప్ 100 ర్యాంకుల వాళ్ళందరికీ హిస్టరీ ఉందా? ఇంజనీరింగ్ విద్యార్థి ఎకనామిక్స్ చదువుతాడా? మరి వాడికి ఎందుకు వస్తుంది జాబ్? కష్టపడి చదివితే నీ దగ్గరకు వస్తుంది మిత్రమా. బుక్స్ తెచ్చుకోండి, ఈ కాలేజ్ లైబ్రరీలో ఇవన్నీ బుక్స్ ఉన్నాయి. ఏం చేసినావు సార్? డిగ్రీలో 1 గంట అక్కడ ఎందుకు కూర్చోలేవు? నీకు మార్నింగే కాలేజ్ ఉంది కదా. ఇమ్మీడియట్గా అన్నం తిని ఇంటికి పోకుండా రోజు ఒక 2 గంటలు చదివితే ఈ పాటికి ఎన్ని పుస్తకాలు అవుతున్నాయి నీకు? సార్ అప్పుడు చెప్పటం లేదు సార్, ఇప్పుడు రాజేందర్ సార్ వచ్చిండు మీకు చెప్తున్నాను. పట్టించుకోండి, విన్నదాన్ని ఆచరించండి, ఆచరించిన దాన్ని అప్లికేబుల్లో పెట్టండి. మీ నాన్న గొప్ప ఇల్లు కట్టించాడు నాన్న, ఇంటి ముందు చిన్న బోర్డు పెట్టండి, MR1 బోర్డు పెట్టండి, సరిపోతుంది. అవునా కదా? రైట్. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 100 మార్కులకు ఉంటుంది. ఇది గ్రూప్ 1. సార్ గ్రూప్ 1లో ఏమేమి పోస్టులు ఉంటాయి సార్? జిల్లా స్థాయిలో ఉండే పోస్టులు అన్నింటి డిపార్ట్మెంట్లో. ఇప్పుడు మనకు గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్ ఉంటాయి? రెవెన్యూ డిపార్ట్మెంట్ జిల్లా స్థాయిది. అంటే గ్రూప్ 1లో పెద్ద కేడర్లో ఉన్న ఉద్యోగం ఏదంటే RDO. దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీకి పరుగులు అది అవసరం ఉండదండి, డైరెక్ట్గా గ్రూప్ 1 అయితే DSP రావచ్చు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, BC వెల్ఫేర్ మీకు స్కాలర్షిప్ ఇచ్చే ఆఫీసర్స్, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వాళ్ళు, రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఎంపీడీఓ మన మండలంలో ఉండే ఎంపీడీఓ కూడా గ్రూప్ 1 అధికారే.
ఇలా అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నా ఉద్యోగం అనేది గ్రూప్ 1 పోస్ట్ ఉన్నది, మా కేడర్ ఇదే. ఓకేనా? అంటే జూనియర్ కాలేజ్ లెక్చర్ ఉంది కదా, ఆ పోస్ట్ కూడా ఇది. పచ్చ పెన్ను, హై శాలరీ ఉంటుంది, మంచి రెస్పెక్ట్ ఉంటుంది. మీలాంటి వాళ్ళు 22 సంవత్సరాలకి ఈ జాబ్ సాధించారు అనుకోండి, 8-9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మున్సిపల్ కమిషనర్లు ఇదంతా అదే. ఒక్క 8-10 ఏళ్ళు అయిందా, నెక్స్ట్ అక్కడ నుంచి జాయింట్ కలెక్టర్, ఆ తర్వాత కలెక్టర్, 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో కలెక్టర్ అయిపోవచ్చు ఇది సాధిస్తే. సివిల్ సర్వీసెస్ లేకపోయినా దీని ద్వారా వెళ్ళిపోవచ్చు. 22-23 ఏళ్ళలో సాధించాలి, బాగుంటుంది, చదువుతూ వస్తుంది. నెక్స్ట్ గ్రూప్ 2కి వచ్చినాం. గ్రూప్ 2లో ఏమేమి ఉద్యోగాలు ఉంటాయి? ముఖ్యంగా మండల స్థాయిలో ఉండేటిది. గ్రూప్ 2లో పెద్ద పోస్ట్ ఏంటంటే డిటి, డిప్యూటీ తహసీల్దార్. ఓకేనా? డిప్యూటీ తహసీల్దార్ పెద్ద పోస్ట్, దీన్ని మన భాషలో ఎంఆర్ఓ అంటున్నాం. దీంతో పాటు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, ఆ తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే ట్యాక్స్ ఆఫీసర్స్ కానివ్వండి, ఆ తర్వాత ఈ తూనికలు కొలతలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్, చాలా వరకు దీంట్లో ఉన్నాయిలేండి. నేను మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో గ్రూప్ 1 పోస్ట్ బై మోడల్ ఐడియాస్ అని మీ టైప్ చేస్తే వస్తుంది, అది చూడొచ్చు. గ్రూప్ 1 పోస్టులు ఎన్ని ఉన్నాయి. పోయినసారి గ్రూప్ 2 పోస్టులు ఎవరెవరైతే దానికి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ అని నేను పెట్టినాను, మీరు చూడొచ్చు కావాలంటే. ఈ పేపర్ కొంచెం ఈజీ. చూడండి, దెర్ ఆర్ ఓన్లీ 4 పేపర్స్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ పేపర్స్ ఆర్ ఓన్లీ మల్టిపుల్ చాయిస్ పేపర్స్. ఇక్కడ డిస్క్రిప్టివ్ టైప్ పేపర్స్ ఉండవు. గ్రూప్ 2 కొంచెం ఈజీగా ఉంటుంది. ఓన్లీ 4 పేపర్లు. పేపర్ 1 జనరల్ స్టడీస్. ఇప్పుడు మీకు అర్థమైంది, సివిల్ సర్వీసెస్ నుండి కింది స్థాయి వరకు జనరల్ స్టడీస్ పేపర్ కామన్గా ఉంటుంది కాబట్టి రోజు న్యూస్ పేపర్ చదవాలి, న్యూస్ చూడాలి. రైట్? జనరల్ స్టడీస్ సంబంధించి హైటెక్ విజయరహస్యం లాంటి పుస్తకాలు, లేదా విజేత కాంపిటీషన్ లాంటి పుస్తకాలు డైలీ మన ఇంటికి వేయించుకోవాలి. వాటిని ఎప్పుడు రిఫరెన్స్ చేస్తుండాలి. మీ బ్యాగులో ఉండాల్సినటువంటి అతి ముఖ్యమైన వస్తువు ఏదంటే జనరల్ స్టడీస్ బుక్ నీ బ్యాగులో ఉండాలి. అది లేకుండా నువ్వు కాలేజీకి వస్తున్నావు అంటే అది నేరం. సార్ నేను డిగ్రీ అయితే ఎవరికి కావాలరా? నీ డిగ్రీ ఎవరికి కావాలి? అది ఇటు కదా నువ్వు రావాల్సింది. డిగ్రీ పాస్ అవుతావు, నో డౌట్ ఎట్ ఆల్. దీనికి రా. నెక్స్ట్ జనరల్ స్టడీ తర్వాత హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. ఈ బుక్లు లెక్కలేని బుక్స్ మన దగ్గర ఉన్నాయి. చెప్తా మీకు కావాలి, నేను స్టాండర్డ్గా ప్రిపేర్ అవుతా అంటే సో ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తా, 100 మందిలో రండి. నేను ఎక్కడికి వెళ్తే సివిల్ సర్వీసెస్ వాళ్ళకి మాకు తోచినట్టుగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఏదో ఆ లెవెల్లో మేము ఇవ్వకపోవచ్చు, కానీ కొంతవరకు అయితే ఇస్తున్నాం. కాకపోతే మా వాట్సాప్ గ్రూప్లోకి రావాలంటే ఎన్సీఆర్టీ బుక్స్ కొనాలి, వాటిని అన్నిటి చదవాలి. చదివినాకనే మేము జాయిన్ చేసుకుంటాం. అంటే నువ్వు ఒక వర్క్తో ముందుకు రావాలి, లేదు ఊరికొని వస్తా అంటే దాన్ని యూజ్ చేసుకోవు కదా, అట్లా అన్నమాట. నా తర్వాత వచ్చేసి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్. తర్వాత పేపర్ 4 తెలంగాణ మూమెంట్. అంతే, అయిపోయింది. 4 పేపర్లు, 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, అన్ని కూడా మల్టిపుల్ చాయిసే. అయిపోయినాయి. 600 క్వశ్చన్ పేపర్ అయిపోయింది. నెక్స్ట్ 75 మార్క్స్కి వచ్చేసి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ కూడా బలంగా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు దాదాపు మనకు 600 చిల్లర పోస్టులు ఉన్నాయి గ్రూప్ 1, గ్రూప్ 2. మీరు అందరూ ఎలిజిబుల్. ఇప్పుడు డిగ్రీ 30 రావడానికి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబులే మీరు. సార్ ఇప్పుడు చదివితే నాతో అవుతుందా? అదే అంటున్నాను. నెగిటివ్ వద్దు, అవుతుంది సార్. 400 ఇప్పుడు ఎన్ని 600 మార్కులు ఉన్నాయా? దాదాపుగా 427-28 వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చింది మొన్న. 600 మార్కులకి 400 చిల్లర వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. రైట్? మొన్న ఇంటర్వ్యూ జరిగినాయి. పోయిన సంవత్సరం ఇంటర్వ్యూ జరిగితే ఒక అతను, మా ఫ్రెండ్, పంచాయతీ కార్యదర్శి ఉంటే అతను ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాడు. గతంలో కోట్ల కేసులు అవి వచ్చింది. అయిన తర్వాత ఫ్రెండ్ మా దగ్గరకు వచ్చాడు. సార్ నాకు కొంచెం గ్రూప్ 1 ఇంటర్వ్యూ పోకుండా ముందు ఒకటి కంప్యూటర్ టెస్ట్ సార్, నాకు కంప్యూటర్ ప్రాక్టీస్ కావాలంటే నేను ఆయన ఎన్ఎస్సి కాలేజ్కే తీసుకొచ్చిన. ముందుసారికి వాళ్ళకి పరిచయం చేస్తే సార్ ఇట్లా గ్రూప్ 1 ఇంటర్వ్యూ పోతుంది సార్, నేను కొన్ని ఇంటర్వ్యూ క్లాసులు చెప్పాలి, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలో క్లాస్ చెప్పాలి సార్, నాకు రూమ్ లేదు, కావాలంటే రాందర్ సార్ మీరు వాడుకున్నాక మన కంప్యూటర్ ల్యాబ్లో రోజు 2-3 గంటలు మేము సాయంత్రం పూట ఇద్దరం వచ్చేసి అతనికి ఇంటర్వ్యూ క్లాస్ నేను చెప్పినాను, అతను మేమిద్దరం చాలా డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఇంటర్వ్యూ ఎలా చేస్తారో హైదరాబాద్ వెళ్ళి మంచి ఇన్స్టిట్యూట్లో ఒక 3 రోజులు అక్కడ ఉండి చాలా విషయాలు నేర్చుకొచ్చుకున్నాడు. వచ్చేసింది, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, హ్యాపీగా ఉద్యోగం వచ్చేసింది. అతనికి ప్రియారిటీ అన్ని ఇచ్చేసినాం. అతను వచ్చేసి ఇప్పుడు ఎక్సైజ్ ఎస్ఐగా ఉద్యోగం వచ్చింది, ధర్మపురి మండలంలో చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ మన లోకల్ ఉన్నాడు. ఆయన ఒక రోజు తీసుకొద్దాం అనుకుంటున్నా, లాస్ట్ రోజు ఇక్కడికి. నా 22 వరకు నాకు టైం ఇచ్చారు. మీకు డైలీ ఒక క్లాస్ నాది ఉంటుంది కాబట్టి అందులో అతను ఒకరోజు తీసుకొద్దామని చూస్తున్నా. మొన్న అడిగితే వస్తా అన్నాడు. మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒక గ్రూప్ 2 ఆఫీసర్ మీ కళ్ళ ముందుకు వస్తే ఇంత ఏముందండి అందులో? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కొంచెం చదివితే రాదా నీకు? ఇది ఇంటర్లో నీకు 800-900 మార్కులు ఉన్నాయండి. డిగ్రీలో కూడా నువ్వు 85% 90 ఉన్నావు. ఇది నీకు ఒక లెక్క? ఇదొక లెక్క? నీకు కష్టపడితే వస్తుంది అంతే. డిసైడ్ అయిపోవాలి, సార్ ఉద్యోగం నాదే. రైట్? నెక్స్ట్
గ్రూప్ 3 సర్వీసెస్లో 3 పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్ కామన్ ఉంటుంది, హిస్టరీ పాలిటీ అది ఉంటుంది, ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. కానీ ఇదివరకు మన రాష్ట్రంలో గ్రూప్ 3 సర్వీసెస్ నోటిఫికేషన్ రాలేదు. మరి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లో ఇస్తారో ఎవరైతే నాకైతే తెలియదు, ఇది లేదు మనకి. నెక్స్ట్ గ్రూప్ 4 డిగ్రీ అయిన వాళ్ళందరూ ఎలిజిబులే. ఇవన్నీ డిగ్రీ ఎలిజిబులే, గుర్తుపెట్టుకోండి. పీజీ కాదు, ఎంబీఏ కాదు, ఎంసీఏ కాదు, ఓన్లీ డిగ్రీ. అది కూడా మీకు ఒక 40% ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ గ్రూప్ 4 ఎక్కువగా జాబ్లు ఉంటాయి. ముఖ్యంగా గ్రూప్ 4లో ఉండేటివి ఏంటంటే ఇప్పుడు ఉన్నదంటే కొంచెం క్లర్క్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా చిన్న చిన్న వివిధ స్థాయిలలో ఉండేటువంటి ఉద్యోగాలు జూనియర్ అసిస్టెంట్ ఇవన్నీ గ్రూప్ 4లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వీటి యొక్క శాలరీ దాదాపు అంటే 38-39 వేల స్టార్టింగ్ శాలరీతో ఉన్నాయి. ఈ ఉద్యోగాలు కూడా మంచివే. ఇది కూడా తొందరగా ఉద్యోగం వస్తే మీరు గ్రూప్ 1 చిన్నప్పుడు మీరు గ్రూప్ 2 స్థాయి కూడా మీరు వెళ్ళిపోవచ్చు, ప్రమోషన్లో వెళ్ళిపోవచ్చు. సో దీంట్లో జనరల్ నాలెడ్జ్ ఒకటి, సెక్రటరీ ఎబిలిటీ అంటే రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఆటోమేటిక్గా ఉంటుంది. అది కూడా మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు. ఓకే, ఇక నెక్స్ట్ బ్యాంకింగ్ లో తీసుకుంటే మనకు 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మొన్న చాలా మంది అడిగారు సార్ నాకు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉందన్నారు. బ్యాంకులో ముఖ్యంగా 2 రకాల ఉద్యోగాలు ఉంటాయండి. ఒకటి క్లర్క్, రెండోది పీఓ నథింగ్ బట్ ప్రొబేషన్ ఆఫీసర్స్. క్లర్క్లో వచ్చేసి మనకి 200 క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కొంచెం అప్పుడెప్పుడు దీన్ని అనుకూలంగా చేంజ్ చేస్తారు వాళ్ళు IBPS బేస్లో. ఇంగ్లీష్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, కంప్యూటర్ మీకు ఎట్లా ఉంది 40 మార్క్స్, ఆప్టిట్యూడ్ ఇక్కడ నేర్చుకుంటున్నారు 40 మార్క్స్, రీజనింగ్ ఇక్కడ 40 మార్క్స్. చాలా మంది కామర్స్ పిల్లలు బ్యాంకింగ్ అనగానే మా సబ్జెక్ట్ అంటారు, కానీ కామర్స్ ఉండి ఒక సబ్జెక్ట్ కూడా రాదు, ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా రాదు. కానీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సార్ మేము కామర్స్ వాళ్ళకి మాకు మ్యాథ్స్ రాదు కదా సార్, అర్థం కావట్లేదు సార్. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం కదా బేటా. చూడండి, ఒక్క క్లాసుని ఎన్ని ఎగ్జామ్లకి నిన్ను తీసుకెళ్ళి అప్పచెప్తుంది. నీకు దాని వాల్యూ అర్థం కదా. దయచేసి మీరు క్లాస్కి రెస్పెక్ట్ చేయండి, చెప్పే సార్లకి రెస్పెక్ట్ చేయండి, మీ కాలేజ్ సార్లను రెస్పెక్ట్ చేయండి, సక్సెస్ అయిపోతారు. అదే పీఓ ఉద్యోగం అనుకోండి, ఇది రాసి ఇది క్వాలిఫై అయిన తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుందా? పీఓ ఉద్యోగంలో ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ టెస్ట్ ఇదే ఉన్న తర్వాత నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ టెస్ట్ ఇంకొకటి ఉంటుంది, ఇంగ్లీష్ పైన పెడతారు దాన్ని. అది అయిపోయిన అంటే ఇక్కడ 2:150 ఉందో చూడండి, ఏర్పడుతుందా? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇట్లా 3 రకాలు ఉంటుంది, గ్రూప్ డిస్కషన్, రిటర్న్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ మల్టిపుల్ చాయిస్, గ్రూప్ డిస్కషన్, మళ్ళీ డిస్క్రిప్టివ్ టైప్ ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇలా మనం పీఓ ఉద్యోగానికి ఎలిజిబుల్ కావచ్చు బ్యాంకింగ్లో. ఇక ఎస్ఐ చాలా మందికి ఉండేటువంటిది. ఎస్ఐ ఏం కావాలి సార్? మొన్న మీకు చెప్పిన ఇంతకుముందు ఎస్ఐ ఉద్యోగాలలో ఆడవాళ్ళు ఉండేది కాదు. ఇప్పుడు ఎస్ఐ ఉద్యోగాల్లో చాలా మంది ఆడవాళ్ళు వస్తున్నారు, 33% రిజర్వేషన్ ఉంది. మొన్న కూడా మీకు చెప్పాను, ఎస్ఐకి ఆడవాళ్ళ కాంపిటీషన్ తగ్గుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళ యొక్క మినిమం హైట్ అనేది చాలా మంది 152 కంటే తక్కువ ఉంటారు కాబట్టి దీనివల్ల వాళ్ళందరూ పోతారు. కొంచెం హైట్ ఉండి సబ్జెక్ట్ నీకుందా, యూ విల్ బికమ్ ఎస్ఐ, అంతే సంగతి. డిగ్రీ వాళ్ళు ఇప్పుడు మీరు ఎలిజిబుల్ అండి. సార్ నేను ఎస్ఐ అవుతానా? ఎస్ఐకి సంబంధించి మీకు ఫిజికల్ టెస్ట్లు ఎలా ఉంటాయి, ఎంత రన్నింగ్ చేయాలి, ఎంత హై జంప్, లాంగ్ జంప్ అని నేను మొన్ననే యూట్యూబ్లో వీడియో పెట్టాను, చూడండి. ఎస్ఐ సిలబస్ అని మోడల్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టాను, చూడండి. ఇక్కడ మీకు వచ్చేసి ఫస్ట్ పేపర్ 1 ఆర్థమెటిక్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇది వచ్చేసి 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఇది మల్టిపుల్ చాయిస్. ఓకే, నెక్స్ట్ పేపర్ 2లో వచ్చేసి జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. పేపర్ 3 ఇంగ్లీష్, దీనిలో డిస్క్రిప్టివ్ టైప్, ఆబ్జెక్టివ్ టైప్ 2 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తెలుగు ఏదైనా నువ్వు తీసుకోవచ్చు, తెలుగు ఉర్దూ ఏదైనా తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు చెప్పండి, ఎస్ఐ ఉద్యోగంలో ఏం డిఫికల్ట్ ఉంది చెప్పండి? తెలుగు కష్టపడితే రాదా? వస్తుంది కదా. ఇంగ్లీషు మంచి సబ్జెక్ట్ ఉండి నాలెడ్జ్ చెప్తే మీకు ఓకే. జనరల్ స్టడీస్ చదువుకో, రీజనింగ్ మెంటల్ ఇక్కడ దొరుకుతుంది కదా, మరి నీకు ఎందుకు ఎస్ఐ ఉద్యోగం రాదు? థింక్ యువర్ సెల్ఫ్. ఈరోజు నువ్వు క్లాస్కి వస్తున్నావు, నీ క్లాస్కి రాకుండా ఇంటికాడ ఉన్నట్టు ఎంత కోల్పోతున్నాడు? ఏం తెలుస్తుంది వాళ్ళకి? రైట్, ఇక్కడ ఇచ్చే ఒక్క కోచింగ్ నేను ఎన్ని ఉద్యోగాలకు తయారు చేస్తుందో చూడండి. మునిందర్ సార్ నాకు ఫోన్ చేసి, రాజేందర్ సార్ ఒక 15 రోజుల ప్రోగ్రామ్ చేద్దాం పిల్లలకు అనుకున్నప్పుడు నేను బాగా ఆలోచించి ఈ మధ్య ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండే టాపిక్స్ అన్ని మీకు ఇక్కడ క్లాస్ అయ్యేటట్టు నేను డిజైన్ చేసి పంపించాను. సార్ కూడా దాన్ని మేము ఇద్దరం కలిసి తయారు చేసిన తర్వాత ఒక పర్ఫెక్ట్ వచ్చేసింది. ఎస్, ఆ క్లాస్ విన్న పిల్లలు ఉద్యోగాలు వస్తాయి, రాకపోయినా వాడికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అనుకున్నాం. అలాంటి గొప్ప నిర్ణయం మీ కాలేజ్ వాళ్ళు. రైట్, నెక్స్ట్ ఎస్ఐ తర్వాత ఇక మీరు లైఫ్లో ఏదైనా సాధించాలి అంటే ఏ ఉద్యోగం కన్నా కామన్గా ఇవైతే మీకు రావాలండి. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ బేస్లో అయితే ఈ గ్రామర్ కామన్గా మీరు చూసారు, ప్రతి ఉద్యోగంలో ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్లో వచ్చే గ్రామర్లో ఈ టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి. కాంప్రిహెన్షన్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, అడ్వర్బ్ ఫ్రేజెస్, రిలేటివ్ క్లాసెస్, ఇఫ్ క్లాసెస్, ఫంక్షన్స్, సబార్డినేట్ అండ్ కోఆర్డినేట్, కోరిలేటివ్స్, డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ క్లాసెస్, జర్ అండ్ కాన్కర్డ్, ఇవి నేర్చుకోవాలి గ్రామర్లో. క్వశ్చన్ టు ఆన్సర్ కాదు, డెప్త్గా నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే ఉద్యోగం మీ చేతిలో ఉన్నట్టే. ఇక ప్రైవేట్ కంపెనీలు మీకు తెలిసే ఇన్ఫోసిస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, టాటా కన్సల్టెన్సీలు, ఇవన్నీ మీకు ఉన్నటువంటి. ఓకేనా?
సో దిస్ ఆల్ అబౌట్ మై క్లాస్ టుడే. సాధ్యమంత వరకు మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉందో అంత ఇచ్చేసాను. నౌ ఇట్ ఈస్ యువర్ సెషన్ టు ఆస్క్ యువర్ క్వశ్చన్స్. భయపడకుండా ఇప్పుడు క్వశ్చన్స్ అడగండి, చెప్తాను. రెడీయా? రెడీ అనండి. రైట్, స్టార్ట్. ముందు భయపడే వాళ్ళు అక్కడే బతారు, నిలబడండి. నేను ఈ క్వశ్చన్ అడిగితే అందరు ఏమనుకుంటారో అని నెగటివ్ థింక్ లేకుండా అడగండి. సార్ నాకు ఏబిసిడీలు అంటే తెలియదు సార్ అని మీరు అడిగితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆ లెవెల్లో అడగండి. స్టార్ట్. స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. నువ్వేరా ఫోన్ తీసుకోనరా, నీ ఫోన్ పట్టుకోండి. చెప్పండి చెప్పండి. క్వశ్చన్స్ రాకపోతే ఎట్లా అండి? దూరం నుండి మొన్న తీసావు కదా, అట్లా ఒక ఫోటో తీసి ఇప్పుడు తీసావా? ఇవాళ తర్వాత ఇక్కడ ఉండి నన్ను ఒక వైపు వేసి ఇంకో వైపు ఇలా వస్తుంది, ఈ వైపు ఉండి ఈ వైపు ఉంటుంది. ఇంపాక్ట్ మేము పంపాలి మళ్ళీ. చెప్పండి. డౌట్స్ ఏమి లేవా? ఇంకా కొన్ని ఉద్యోగాలు నేను వదిలిపెట్టలేను. ఏమైనా వదిలిపెట్టానా? ప్లీజ్ మీ డౌట్స్ అడగండి, మరి ఇట్లుంటే ఎట్లా అండి? రైట్, ప్లీజ్ 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 ప్లీజ్. నోబడీ? అనుష అడుగు, చెప్పు. గ్రూప్ 2 4 పేపర్స్ మస్తుంది. కేటగిరీస్ అంటే ఉద్యోగాలా? ఓకే, గుడ్, మంచి డౌట్ అయినా. ఇప్పుడు గ్రూప్ 2లో మనకి 27 రకాల ఉద్యోగాలు ఉన్నాయండి. అన్నిటికీ ఒకటే ఎగ్జామ్. కాకపోతే మనము ఇంటర్వ్యూకి అంటే మెయిన్గా కట్ ఆఫ్ మార్కులు పెట్టి మనం సెలెక్ట్ అయిన తర్వాత ప్రియారిటీ ఇచ్చుకోవాలి. నీకు ఫస్ట్ ఇప్పుడు మనకి గ్రూప్ 2లో ఎన్ని పోస్టులు అన్నాడు మొన్న గవర్నమెంట్? 631 పోస్టులు అన్నాడు అనుకుందాం. దీంట్లో పెద్ద పోస్ట్ ఏవి? డిటి, డిప్యూటీ తహసీల్దార్. దాని తర్వాత రెండోది ఆ లెవెల్లో విలువ ఉండేది ఏంటంటే సబ్ రిజిస్టర్. ఈ రెండు చాలా పెద్దగా, అంటే అందరు దీనికే ఇష్టపడతారు. సబ్ రిజిస్టర్ భూములు రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇక డిటి అంటే డిప్యూటీ తహసీల్దార్ అంటే ఆటోమేటిక్గా ఎంఆర్ఓ అన్నట్టే. కాబట్టి ఈ 2 పోస్టులు ఉంటాయి. నువ్వు ప్రియారిటీ ఇచ్చుకోవాలి. నీకు ఏది ఫస్ట్ కావాలి? ఎంఆర్ఓ. ఒకవేళ అది రాకపోతే ఇది కాకపోతే అది కాకపోతే ఇలా మనం ఆర్డర్స్ ఇచ్చుకుంటాం. ఎప్పుడు? ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తర్వాత. ఇలా మొన్న అడిగింది ఇది అనమాట. కాబట్టి అన్నిటికీ ఒకే రకమైన ఎంట్రన్స్ ఎగ్జామ్, అన్నిటికీ ఒకే రకమైన ప్రిపరేషన్, అంతా ఒకటే, రిజల్ట్ ఒకటే. మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నప్పుడు నిన్ను ప్రియారిటీ ఇచ్చుకోమంటారు. ప్రియారిటీ ఇచ్చుకుంటే దాన్ని బట్టి ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను బట్టి ఉద్యోగం కేటాయిస్తారు. నెక్స్ట్ ఇంకా అడగాలి. బాయ్స్ రైట్, వెరీ గుడ్ ఆన్సర్. ఒక బ్యాంకింగ్ ఎగ్జామ్లో తప్ప ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో సివిల్ సర్వీసెస్ వరకు కూడా, అంటే అందులో కూడా ఫిలిమ్స్ తప్ప మన తెలంగాణలో జరిగే ఉద్యోగాలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో ఇప్పుడున్న నిబంధన ప్రకారం ఎస్ఐ జాబ్కి సైతం నెగిటివ్ మార్క్స్ లేవు. నో నెగిటివ్ మార్క్స్. ఓకే, నెక్స్ట్. ఇంకా అడగండి అబ్బా. ఇప్పుడు మీరు ఇండియా క్లాస్కి మనిషికి 100 రూపాయలు ఇయ్యరదా? మీరు నాకు ఇయ్యరదా? కష్టమా? అంటే 100 రూపాయలకి సరిపడి 4 కూడా నేను చెప్పలేదా? ఇచ్చాను కదా. మరి నేను మిమ్మల్ని అడుగుతున్నానా? మీరు మనిషికి 100 ఇస్తే కనీసం 4-5 వేల రూపాయలు అవుతాయి నాకు. చెప్పండి. ప్లీజ్ ఆస్క్ మీ డౌట్ బాయ్స్. మీ నుండి అడగాలబ్బా. ఇట్లా భయపడితే ఎట్లా అవుతావు నువ్వు ఆఫీసర్? రైట్, నువ్వే హైట్ పర్సనాలిటీ ఎస్ఐ చెప్పాలి. సింగిల్ డౌట్ థింక్ చేయి. వస్తుంది. అయిపోయిందా? ఎవరికి డౌట్ లేవా?
నువ్వు చెప్పబ్బా, బాగా విన్నావు చెప్పు. సరే, ప్రిపరేషన్ బుక్స్ ఎలా చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి, ఎన్ని రకాల పుస్తకాలు చదవాలి సిస్టంలో ఉన్నది. అవసరం ఉన్న వాళ్ళకి మీరు చదువుడు ప్రారంభిస్తే మేము పంపిస్తాం. కొన్ని పీడిఎఫ్లు ఉన్నాయి, పీడిఎఫ్లు అవసరం లేదు, నోట్సే ప్రింట్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి అంటే ఏ బుక్ చదవాలో మేము చెప్తాం, ఎలా ప్రిపేర్ అవ్వాలా ఇప్పటి నుండి. సార్ మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాం కదా సార్, ఇప్పుడు ఒకవైపు ప్రాక్టికల్ ఎగ్జామ్, ఇంకొక వైపు ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఇవన్నీ ఉండగా ఇది చదవడం సాధ్యమవుతుందా, ఇది పోతే అది పోతుందేమో, ఇలాంటి మీకు డౌట్లు ఉంటాయి. నో ప్రాబ్లం ఎట్ ఆల్. డిగ్రీకే ప్రియారిటీ ఇవ్వండి. మీరు ఏదైతే వృధా చేసే సమయం ఉంటుందో ఆ వృధా చేసే సమయమే దీనికి ఉండేది. వృధాగా పోయేటువంటి నీళ్ళనే పూల చెట్లకు పోసినట్టుగా పోసుకోండి, దానికే పోయండి. ఓకే, నెక్స్ట్ మీ డౌట్ నేనే చెప్తున్నాను. సార్ నేను ఎకనామికల్గా కొంచెం ఇబ్బందిలో ఉన్నాను సార్, నాకు గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ తీసుకోవాలి ఉంది, ఫ్రీ కోచింగ్ ఉంటుందా? ఉంటుంది. ఫ్రీ కోచింగ్ అనేది మనకి ఎస్సీ స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, మైనార్టీ స్టడీ సర్కిల్, సోషల్ స్టడీ సర్కిల్, ఇలాంటి దాంట్లో మనకి ఛాన్స్ ఉందండి. దీనికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్ ఏదైతే ఉందో అది ఉంటుంది. అందులో కనుక మీకు మంచి మార్కులు వస్తే ఫ్రీ ఫుడ్, బెడ్, హాస్టల్ అన్నిచ్చి అక్కడే ఫ్రీ క్లాసులు చెప్తారు, అక్కడే మీకు అన్ని దొరుకుతాయి. అలా వెళ్ళే వాళ్ళు అలా వెళ్ళొచ్చు. ఇంకా చెప్పండి సార్. లంచాలు ఉంటాయా సార్? ప్రభుత్వ ఉద్యోగిగా లంచాలు ఉంటాయని నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఎవరికి ఇచ్చి లంచం ఇచ్చి జాబ్ తెచ్చుకోలేదు. మీకు చెప్తున్నా మై డియర్స్, అవి మర్చిపోండి. అలాగే లంచాలు ఇచ్చేది ఉంటే నాకైతే ఉద్యోగం వచ్చేది కాదు, నేనైతే లంచం ఇచ్చే పరిస్థితులు అయితే నేను లేను. కేవలం 270 రూపాయలు మాత్రమే నేను అప్లికేషన్ పెట్టిన ఉద్యోగం తెచ్చుకున్నా. మీరు కూర్చున్న ఇదే బల్లల మీద, కిందున్న బల్లల మీద నేను కూర్చున్నాను. ఆ స్టాఫ్ రూమ్ నుండి ఎదురుగుండా ఒక రూమ్ ఉంటుంది, అటుపక్క స్టార్ట్ 6 అల్లే కూర్చొని చదువుకున్నాను. అయితే ఏ కోచింగ్ లేదు వచ్చింది, మీకు కూడా వస్తుంది. ఇంకా రైట్, ఒక్క విషయం చెప్తాను. గర్ల్స్ మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు గ్రేస్ పీరియడ్లో బతుకుతున్నారు. అమ్మ నాన్నలు మిమ్మల్ని చూసుకుంటూ కొంచెం టెన్షన్కి గురవుతున్నారు. ఎందుకంటే మీకు నెక్స్ట్ దాదాపు అంటే ఒక 10 లక్షల ఖర్చు వాళ్ళ మీద ఉన్నది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీలో ఎంతమంది అమ్మాయిలకి మా నాన్నకి ఒక ఇల్లు కట్టించి నేను ఇవ్వాలి అనే కోరిక ఉన్నది? గుడ్, నాన్నకి ఇల్లు కట్టి ఇవ్వడం. ఓకే రైట్. ఎంతమంది అమ్మాయిలకి నాన్నకి ఒక మంచి కారు కొనేయాలని ఉంది? ఎంతమంది అమ్మాయిలకి అబ్బాయిలకి మా అమ్మకి ఒక 20 తులాల బంగారం చేయించి నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలని ఉన్నది అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్తే కులాన్ని బట్టి కొంచెం అటో ఇటో మీకు దాదాపుగా ఖర్చు అనేది ఒక 20 లక్షల వరకు, 15 లక్షలు లేదు ఎవరు ఇంట్లో నుండి బయటకు వెళ్ళరు. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చేసుకోండి, మీ నాన్నకి 15 లక్షలు సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఓకేనా? ఒక మంచి సంబంధం దొరికితే తన జీవితాన్ని నాశనం చేసుకొని అప్పు తెచ్చి కూడా నిన్ను పంపిస్తున్నాడు. కానీ నీ ఇంట్లో ఒక తమ్ముడు ఉన్నాడు, వాడి జీవితం ఏమవుతుంది ఉన్నదని నువ్వు పట్టుకొని పోతే వాడికి ఎవరు సపోర్ట్ ఉండాలి? నీ ఇంట్లో నీలాంటి ఒక చెల్లె ఉన్నది, ఆ చెల్లెకి ఎట్లా చూసుకోవాలి నీ అమ్మ నాన్నలు? రేపు ఏదైనా జరగకూడదు జరిగితే అమ్మని హాస్పిటల్లో చూపెట్టాలంటే ఉన్న ఖర్చు అంతా నీ పెళ్ళికే పోతే నాణ్యమైన ట్రీట్మెంట్ అమ్మకు దొరకదు, నాణ్యమైన ట్రీట్మెంట్ అయి నాన్నకు దొరకదు. నువ్వు నీ ఇంటికి రావాలి అంటే నీకు ఒకటి పర్మిషన్ ఇవ్వాలి, నువ్వు నీ ఇంటికి రావాలంటే నీకు ఒకటి బస్ కిరాయి ఇవ్వాలి. అమ్మకు బాగాలంటే వారం రోజులు వస్తావు, పక్కన కూర్చుంటావు, మహా అంటే పోతావు, కానీ 2 లక్షలు తెచ్చి నువ్వు ఇయ్యలేవు. గుర్తుపెట్టుకో మిత్రమా, మీ జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంది. మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఇంట్లో వ్యక్తిలాగా, మీ అన్నయ్యలాగా చెప్తున్నాను, అమ్మ నాన్నకి డబ్బు ఖర్చు పెట్టించకండి. రైట్? ఉద్యోగం సాధించండి, మీ ఉద్యోగంతోనే మీ పెళ్ళి అయిపోతుంది. దట్స్ ఆల్. ఏమీ లేదు, ప్రాధాయపడండి. అమ్మ ఒక్క 2 ఏళ్ళు నన్ను వదిలిపెట్టండి, 2 ఇయర్స్ వదిలిపెట్టండి. ఈరోజు నేను ఎలా ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నాను అలాగే వస్తా. హైదరాబాద్ పోతున్నా, నా మీద మీ అనుమానాలు పెట్టుకోకండి. నేను నీ బిడ్డని, నాన్న నేను నీ కూతుర్ని. నాకు ఎలాగా నువ్వు పెంచి పోషించినావో, ఏ మానవత విలువలు నాకు నేర్పినావో, నాకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా నేను మారను, ఏ రాంగ్ రూట్లో నేను పోను. ఖచ్చితంగా ఉద్యోగం నేను సాధిస్తా. 2 సంవత్సరాలు నాకు టైం ఇవ్వండి, ఇస్తారు. ఏ తండ్రి అయినా మీకు ఇస్తాడు. ఓకే,
ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా పర్లేదు, ఇబ్బంది పడకన్నా పర్లేదు, రూములలో ఉంటూ ఇబ్బంది పడ్డా పడలేదు, అడ్జస్ట్ కావాలి. ఉండలేం, రూములు వాసన వస్తాయి, అన్నం తింటే వాంతులు వస్తాయి, ఇబ్బందిగా ఉంటుంది, మాట మాటకి ఇన్హెల్త్ వస్తుంది, అమ్మ గుర్తుకొస్తుంది, ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది, దుఃఖం వస్తుంది, అయినా భరించాలి. లేకపోతే ఇలా ఉండి నీ కొరకు మీ నాన్న ఎందుకండి 10 లక్షలు ఖర్చు పెట్టాను? ఏమి ఇచ్చినావు మీ నాన్నకు? నువ్వు ఇప్పటిదాకా నీ ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టాడు కదా, ఇప్పుడు నీ చదువుకు ఖర్చు అయినట్టుగానే పెళ్ళికి ఖర్చు పెట్టేది ఎందుకు చేయాలి? నీకోసం నువ్వేమిస్తున్నావు మీ తండ్రికి? బాధ్యత ఉండాలి కదా, ఆలోచించాలి కదా. నువ్వు నీ తమ్ముడి పరిస్థితి ఏంది, మీ అన్న పరిస్థితి ఏంది, నీ చెల్లెల పరిస్థితి ఏంది? ఇంటికాడ నువ్వు పోతే మీ ఫ్యామిలీని అప్పులకు నెట్టిపోవడానికి నీకేం హక్కు ఉంది ఇంట్లో? కాబట్టి వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటే, నీ ఉద్యోగం. నీ ఉద్యోగం. లేవండి, ఆలోచించండి, అమ్మని చూడండి, నాన్న బాధను అర్థం చేసుకోండి, అమ్మ కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. లేదు వస్తుంది సార్, నేను డిగ్రీలో ఫెయిల్ అయినా సార్, ఫెయిల్ అయితే ఇక్కడ రావు, పర్వాలేదు సార్, నాకు ఇబ్బంది ఉంది సార్, చదివితే తొందరగా అర్థం కావు సార్, పద్ధతి మారిస్తే ఎవరికైనా చదువు వస్తుంది సార్, నేను చాలా కష్టపడి అవుతా, గుర్తుండదు సార్. ఉంటుంది, నీ బర్త్డే నీకు గుర్తున్నది, ఈ కాలేజీ నీకు గుర్తున్నది, ఈ క్లాస్ రూమ్ నీకు గుర్తున్నది, చదువు కూడా గుర్తుంటుంది. ఎక్కడ తప్పు చేస్తున్నావు? నువ్వు చదివే విధానంలో తప్పు చేస్తున్నావు. వంకాయ కూర అంటే నీకు ఇష్టం లేదు, కాకరకాయ కూర అంటే నీకు నచ్చదు. వంకాయ ఏ తప్పు ఉందండి? కాకరకాయలో ఏ తప్పు ఉంది? పక్కోడు ఇష్టంగా తింటున్నప్పుడు నీకెందుకు నచ్చదు? అంటే వండిన విధానంలో తప్పు ఉంది. వండిన విధానాన్ని తప్పుపట్టు, కాకరకాయని కాదు. అర్థమైందా? ఇక్కడ కూడా అంతే. ఏంటిది? నువ్వు ప్రిపేర్ అయిన విధానాన్ని తప్పుపట్టు, నిన్ను నువ్వు కాదు. ప్రిపేర్ అయిన స్ట్రాటజీ కరెక్ట్ లేదు, మిస్టేక్స్ అక్కడ చేసినాం, సరైన రిజల్ట్ వస్తలేదు, స్ట్రాటజీ మార్చాలి, మారిస్తే రిజల్ట్ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడం అంత ఈజీ టాస్క్ కాదు. అనుభవజ్ఞుల అవసరాలు మీకు ఉంటాయి, అనుభవజ్ఞ గుణపాఠాలు మీకు అవసరం. దగ్గర రాకొచ్చి ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు తెలుస్తుంది. ఫస్ట్ టైం మన లైఫ్లో ఉద్యోగానికి అప్లై చేస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ద ప్రిపరేషన్ ఫర్ యాన్యువల్ ఎగ్జామినేషన్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇది ముందు గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విధానం యాన్యువల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేది ఒక తిరుగు ఉండదు. యాన్యువల్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏదైతే 4 క్వశ్చన్ రాస్తే అయిపోయింది, రేపు రాయబోయేటువంటి ఏ ఎగ్జామ్లో అయినా కానీ సరిపోతుంది. పైనుండి కింద దగ్గర వస్తే 2 తప్పులు పోయినా అటెంప్ట్కి 2 మార్కులు, ఏదో ఒక థియరీలో 2 మార్కులు పడతాడు. కానీ కాంపిటేటివ్ అలా కాదు. కాంపిటేటివ్ అంటే ఏంటి సార్? నిన్ను నువ్వు రైట్ చేసుకోవడానికి 1 అవకాశం ఇచ్చి, నిన్ను నువ్వు రాంగ్ చేసుకోవడానికి 3 అవకాశం ఇచ్చేదే కాంపిటేటివ్ ఎగ్జామ్. గుర్తొచ్చిందా సార్? మల్టిపుల్ చాయిస్ ఈజీ సార్, ఏదోటి పెడతా, రైట్ ఒకటే, రాంగ్ 3 ఉన్నాయి. ఎక్కడ రైట్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా? ఎన్ని రకాల స్ట్రాటజీస్ ఉంటాయి? 4 ఆప్షన్లో ద బెస్ట్ ఆప్షన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? దీనిపైన ఒక 2 గంటలు మాట్లాడగలను నేను. నాకు తెలిసి ఈ సెషన్లలో నేను కంపల్సరీ ఇస్తాను. ఈరోజు నేను మీకు ఇచ్చిన సెషన్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నువ్వు దేని వైపు ఇప్పుడు అట్రాక్ట్ అవుతున్నావు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఉద్యోగం అంటే సోషల్ రెస్పెక్ట్. అమ్మాయి ఎవరు? ఆ పలాని సుదర్శన్ వాళ్ళ కూతురు. అమ్మాయి ఎవరు? ఆ పలాని గీత అంటే వాళ్ళ కొడుకు. అబ్బాయి ఆ అమ్మాయి. ఇది కాదు, అయిపోయింది. అమ్మాయి ఎవరు? ఎంఆర్ఓ రాయకల్ మండలం. ఆమెను ఇక్కడ మీ గల్లీలో మీరుండే ఇంటి దగ్గర ఎంతోమంది ఫారిన్లో, రష్యాలోనో, అమెరికాలోనో నెలకి 2-3 లక్షలకు కూడా సంపాదించగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు మీ దగ్గర. ఉన్నారా లేరా? ఉన్నారు. వాళ్ళు మీ ఇంటి దగ్గర ఎదురుగా నడుచుకుంటూ పోతుంటే వాళ్ళకి 2-3 లక్షల జీతాలు ఉంది నెలకు, మంచి కార్లు, ఇల్లులు కూడా ఉన్నాయి. నువ్వు ఏ రోజు కూడా నమస్తే సార్, నమస్తే మేడం అని వాళ్ళని అనకపోవచ్చు. అదే మీ గల్లీలో ఒక రాయకల్ ఎంఆర్ఓనో, ఏ సారంగపూర్ ఎంపీడీఓలు ఉన్నారు అనుకోండి, వాళ్ళ రోడ్డు మీద నమస్తే సార్ అంటావు. వీళ్ళ జీతం వాళ్ళంతా కాదు, కానీ సోషల్ రెస్పెక్ట్ అది నీకు కావాలి. లైఫ్ ఈజ్ ఏ సింగులేటరీ వీసా. ఒక్కసారి వస్తే మళ్ళీ రావు మిత్రమా. వచ్చినావు కాబట్టి ఎన్ని వీలైతే అన్ని మన వెనకాల పడేసుకొని చావాలి, మళ్ళీ తిరిగి రావు. అందుకే బీదవాడిగా ఇంట్లో పుట్టడం మన తప్పు కాదు. ఉద్యోగం లేని తల్లిదండ్రులకు మనం పుట్టడం తప్పు కాదు. కానీ ఉద్యోగం లేక అదే బీద ఇంట్లో చచ్చిపోతే మాత్రం తప్పు మనదే. ఆ తప్పు మనం చేయొద్దు. అందుకే మేము మోటివేట్ చేసుకుంటున్నాం మిత్రులారా, కష్టపడండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు క్యాంపస్లో సీట్లు వచ్చిన విద్యార్థులందరూ, ఒక ఆమె ఉంటుంది, ఆడమే పాపం 2 కాళ్ళు ఇలా తిరిగిపోయినాయి పోలియోతో. ఓకేనా?
ఇలా భూమి మీద ఆమె నడుచుకుంటూ పోతే గీతలు పడతాయి, నడరాదు. ఆమె బాధ చూసి ఒక్కోళ్ళు టిఫిన్ బాక్స్ పట్టుకుంటారు, ఇంకొకళ్ళు స్టడీ చైర్ పట్టుకుంటారు, తీసుకెళ్లి చెట్టు కింద వేస్తే చెట్టు కింద పడేస్తే పొద్దున అన్నం తిని కూర్చుందంటే మధ్యాహ్నం సాయంత్రం వరకు అక్కడే ఉంటుంది, అక్కడే అవుతుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది, వీళ్ళే ఇంత కష్టపడి చదువుతున్నారు, నేను ఎందుకు చదవద్దు? అప్పుడు నీకే సెల్ఫ్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకుంటావు, నిజంగా అసలు చదువు అంటే ఇంత ఉంటుందా? నేను ఏదో టైంపాస్కి వస్తున్నానా పోతున్నానా, అందరి ముందు ఇట్లున్నానా అట్లున్నాను, ఇదే చదువు అనుకున్నా. లేదు, యు ఆర్ గోయింగ్ టు బి క్వాలిఫైడ్ బట్ నాట్ గోయింగ్ టు బి ఎడ్యుకేటెడ్. ఈరోజు నా క్లాస్ అదే, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి వచ్చా. ఎడ్యుకేట్ అవ్వండి, ఎడ్యుకేషన్కి విలువ ఇవ్వండి, అమ్మ పడే కష్టాన్ని గుర్తించండి. ఎన్నోసార్లు మీ అమ్మని నన్ను ఉండొచ్చు, బిడ్డ నాలాగా నువ్వు కష్టపడొద్దని నేను చదివిస్తున్నాను నాన్న అంటాడు. నాన్న నీకేం బాధ, నా ఆస్తులు అమ్మని సరే నేను చదివిస్తా అంటాడు. అంత సపోర్ట్ ఉన్నప్పుడు నీకెందుకు ఇబ్బంది అండి? ఏమి ఇబ్బంది? ఎందుకు ఇబ్బంది? నా మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో మీరు వీడియో చూడకండి, దాని కింద నా కామెంట్స్ చదవండి. ఒక్కొక్కరు ఎంత ఘోరంగా మెసేజ్ పెడతారో. ఘోరం అంటే బాధాకరంగా మెసేజ్ పెడతారు, తిట్టుకుంటా కాదు. సార్ నాకు ఇది చదవాలని ఉంది సార్, నేను పూర్ణి సార్, నాకేం లేదు సార్, నేను ఎవరిని అడగాలి సార్? సార్ నాకు పెళ్ళైంది, మా హస్బెండ్ మంచోడు కాదు సార్, నన్ను బాగా టార్చర్ చేస్తుంది సార్, నా కాళ్ళ మీద నిలబడాలి సార్, ఇప్పుడు అర్థమైంది సార్, మా అమ్మ నాన్న నాకు ఎంత చెప్పినా నేను వినలేదు సార్, ఇప్పుడు నేనేందో నిరూపించుకోవాలనుకుంటున్నాను, నేను దేనికి ప్రిపేర్ అవ్వాలి సార్? చూడండి కామెంట్స్ పెట్టిన 100 మంది ఉన్నాయి అక్కడ. అప్పుడు అర్థమైంది. అందుకే నీ జీవితాన్ని నువ్వు అనుభవించే రోజు నీకు నీ యొక్క గొప్పతనం తెలుస్తుంది మిత్రులారా. కాబట్టి ఈరోజే బలమైన నిర్ణయం తీసుకోండి. డిగ్రీ అయిపోతుంది, మంచి మార్కులతో నువ్వు పాస్ అవుతావు, కానీ మంచి ఉద్యోగంలోకి వెళ్ళాలి. కాబట్టి మంచి పీజీ కాలేజ్లో ర్యాంకు కొట్టండి, పీజీ చేస్తున్న ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 4 జగిత్యాల జిల్లాలో 1300 ఉద్యోగాలు ఉన్నాయండి. ఇప్పుడు 1300 ఉద్యోగాలు నీకు ఒక్కటి రాదా? ఎందుకు రాదు నీకు? నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. ఇంటర్మీడియట్లో నువ్వు ఒక ర్యాంకర్వి, కష్టపడి చదివినావు, ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నా లేకపోయినా నీకు నువ్వు ఓన్గా డెవలప్ అయినావు, అప్పుడే అంత కష్టపడ్డావు, డిగ్రీ నీకు సపోర్ట్ చేయడానికి 100 మంది ఉన్నారు, అడిగితే నీకు ఛాన్స్ ఇచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటప్పుడు నువ్వు ఎందుకు కష్టపడవు? నువ్వే డిసైడ్ చేసుకో. ఓకేనా? రైట్. రేపు మధ్యాహ్నం 3 గంటలకి లా ఆఫ్ అట్రాక్షన్ 2 ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సండే రోజు నేను కూడా మీ కొరకు వస్తున్నాను, మీరు కూడా ఈ క్లాస్కి వస్తారు అనుకుంటున్నాను. రేపు 2 క్లాస్ ఉంటుంది, మా ఫ్రెండ్ కూడా ఒక అతను వస్తాడు. ఓకే. తర్వాత ఎల్లుండి మండే రోజు నుండి కరీంనగర్ నుండి ఒక 2 మంచి ట్రైనర్స్ వస్తున్నారు, వాళ్ళతో మీ క్లాస్ ఉంటాయి. ఓకే రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.